నమస్తే అన్న. నమస్తే. సుమారు కరెక్ట్ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఇదే మూమెంట్లో మనం మహేశ్వరంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అన్న. అవును. కరెక్ట్ 1 year అవుతుంది. ఎస్. ఇక గెలిచిన వాళ్ళని ఓడిన వాళ్ళందరినీ సంవత్సరం తర్వాత గెలుపుతూ వస్తున్నా. ఓకే. సో అందులో భాగంగా నాకు మంచి ఇష్టమైన నాయకులు మీరు కూడా ఒక్కరన్న. సంతోషం. అంటే మిమ్మల్ని మొహం చూడడం అప్పుడే అదే. చాలామంది పరిచయం అవుతారు. అప్పుడే చూసినా ఓకే. ఓ గంట ఇంటర్వ్యూ చేసుకున్న గమ్మున వెళ్ళిపోయినా. అవును. మళ్ళీ ఓడిపోయిన తర్వాత మీకు ఫోన్ చేసి మాట్లాడినా మళ్ళీ మన పండుగలకి ఎట్లయినా విజిట్ చేస్తున్నాను. తర్వాత 1 year తర్వాత నేను మీకు ఫోన్ చేసినాను. అన్న మీరు ఫేర్గా ఉంటారనే తెల్ల బట్టలు వేసారు అంతేనా? ఫేర్గానే ఉంటుంది. రైట్. ఫేర్గానే ఉంటుంది. ఫేర్ ఉంటారనే తెల్ల బట్టలు వేసారు. ఫేర్గా ఉంటాన విషయం నీకు తెలుసు కదా. నీకు తెలియదు. నాకు తెలుసు, రాములన్న Public నాకు తెలుసు. తెలుసు, Public మహేశ్వరం పబ్లిక్ తెలుసు. ఎస్. ఇది కొంచెము ఎలక్షన్ సీనరో కాకుండా రాములన్న వ్యక్తిగతంగా విషయాలను కానీ పర్సనల్ విషయాలు కానీ పొలిటికల్ కానీ అన్నీ కుల్లం కుల్లా 2 రాష్ట్ర పబ్లిక్ ఇప్పుడు చూపిస్తా. ఓకే. రైట్. రైట్. వెరీ క్లియర్. క్లియర్. సో తెల్లగా ఉంటారని ఫేర్గా ఉంటారనే ఫేర్ కానీ తెల్ల బట్టలు వేసారు పొలిటీషియన్గా. నేను ఫేర్గా ఉన్నాను కాబట్టి నేను ఫేర్గా ఉన్నాను అడ్డ కూడా అడుగుతా. దాంట్లో వాస్తవాలు ఉండవచ్చు, అవాస్తవాలు ఉండవచ్చు. అందుకే నేను ఎప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకుంటాను. నేను ఎందుకు చాలామంది అంటుంటారు ఎందుకు బ్లాక్ షర్ట్ అంటే నేను ఫేర్గా ఉన్నాను. బ్లాక్ అనేది రిప్రజెంట్ చేయడానికి ఇష్టం. సో ఎనీవేస్ అన్న, సో హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అన్న. అందరూ హైదరాబాద్లో గత 2023 ఎలక్షన్స్లో గెలిచే సీటు ఏదని అంటే దాంట్లో రాజాసింగ్ ఒకటి, అందెల శ్రీరాములు యాదవ్ గారు, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ మీరని చెప్పేసి అన్నారు. కానీ రాజాసింగ్ గెలిచి మీరు ఓడిపోయినారు. కారణాలు ఏదే ఉండొచ్చు అన్న? కారణం ఏముంటుందన్న, మా దగ్గర ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. దాంట్లో పేక్ ఓట్లు ఎక్కువ ఎక్కించారు. గత ఎలక్షన్లో 2018లో జల్పేల్ మున్సిపాలిటీలో 20,000 ఓట్లు పోలైతే 18 పోలైతే ఈసారి 37 పోల్ చేశారు. దాంట్లో దొంగ ఓట్లు ఎక్కువ ఎక్కించారు. ఎక్కువ ఎక్కించి ఈరోజు ఈసారి ఓట్ బ్యాంక్ పెంచుకురా, ఓట్ బ్యాంక్ తోటి గెలిచి. ఓకే. ఇది ఎన్నోసారైనా మీరు కంటెస్ట్ చేయడం? సెకండ్ టైం. సెకండ్ టైం. అంటే నాకు బాధ అనిపించిన, ఏడుపు వచ్చిందన్న మీకు ఓడిపోవడం? తప్పదు కదా, పబ్లిక్లో ఉన్నప్పుడు ఏడుపుకు అన్నిటి తట్టుకొని ఉండాలి కదా మనం. ప్రజలు మన వైపు ఉన్నప్పుడు ప్రజలతోటి మీరు ఓడిపోయిన తర్వాత మీకు బాధలో మీ ఇంట్లో కుటుంబ సభ్యులు, వదినమ్మనో పిల్లలు, మీ కార్యకర్తలు మీకు అది ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఉంటుంది కదా. ఇంట్లో బాధ ఉంటుంది, నాకు కూడా బాధ ఉంటుంది. అరే నా కార్యకర్తలు నన్ను నమ్ముకొని కష్టం చేసారు, ఓ 5 ఏళ్ళు కష్టపడరు, మనం గెలుస్తుంటే వాళ్ళకు సేవ చేస్తున్నాము, వాళ్ళకి ఏదో విధంగా మేలు జరుగుతుండే, ప్రజలకు నా కార్యకర్తలకు బాధ అవుతున్నప్పుడు నాకు బాధ ఉంటుంది కదా. వాళ్ళు నిరంతరం కష్టపడి రాత్రింబాలు నా ఎంబడి ఉండి, మీలాంటి వాళ్ళు అరే శ్రీరాములు అంటే ఇప్పుడు మీరు వెళ్ళాక చెప్పినట్టు, అరే శ్రీరాములు అంటే అప్పుడే చూసి కూడా మీరు కూడా ఎట్లా నన్ను ప్రేమిస్తారు, అంతకంటే నా ఎంబడి వాళ్ళకి ఎక్కువ ప్రేమిస్తారు కదా. వాళ్ళ గురించి బాధ అవుతుంది, అరే నేను ఇంకా సేవ చేయాలనుకున్నా కదా. దాదాపు 1,00,000 ఓట్లు అంటే ఆడియన్స్ అందరికీ మీకు చెప్పాలి, స్టేట్లో బీజేపీ కంటెస్ట్ చేసిన 119 మంది కంటెస్ట్ చేస్తే 2023 తెలంగాణ ఎలక్షన్స్లో బీజేపీ అభ్యర్థులు 119లో 3 మాత్రమే 1,00,000 దాటడం జరిగింది. దాంట్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిపోయినారు. అండ్ సెకండ్ కూన శ్రీశైలం గౌడ్ గారు ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత మన శ్రీరాములన్న సోషల్ మీడియాకి తక్కువ, పబ్లిక్కి ఎక్కువ. సో అందుకే నాకు ఇష్టం శ్రీరాములన్న. నాకు ఇంకా బాధ అనిపించే విషయం ఏంటంటే సుమారు 70-80 కోట్లు ఖర్చు పెట్టినా కూడా మీరు ఓడిపోయారు చూసినా. నాకు అందుకే మీరు ఏడవలేదు అన్న అనేది ఎందుకనే తెలుసా అన్న, మీరు 5 సంవత్సరాలు ప్రజలకు దూరం అవుతున్న కనెక్టివిటీస్ కానీ 70-80 కోట్లు ఖర్చు పెట్టారన్న. అమ్మ పైసలన్నీ ఇంకేమన్నా నీళ్ళ అన్నది దాన్ని కోట్లు ఖర్చు పెట్టి కూడా ఓడిపోతే మీకేమన్నా నాకైతే మస్తు బాధ అనిపించింది అన్న, సీరియస్గా బాధ అనిపించింది అన్న. 70-80 కోట్లు ఖర్చు పెట్టలేదా సెకండ్ అన్న. డబ్బులు పెట్టింది క్లియర్గా నేను అప్డేట్లో చూపించినా అది క్లియర్. మీరు అనుకున్నది నా దగ్గర అయితే అంత లేదు, అంత పెట్టలేదు. ఎందుకంటే ఒక సామాన్య ఇంట్లోకి వెళ్ళి పాలమ్ముతూ మట్టిని దున్నుకుంటూ భూమి దున్నుకుంటూ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ చేస్తూ 4 రూపాయలు సంపాదించుకొని నా వంతు ఖర్చు సేవా కార్యక్రమంలో ఎలక్షన్ బిఫోర్ ఖర్చు పెట్టింది వాస్తవం. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత దాంట్లో ఎంత ఖర్చు పెట్టానో లిమిటెడ్ ప్రకారం ఖర్చు పెట్టాం. సరే పబ్లిక్లో ఏంటంటే శ్రీరాములు ఖర్చు బాగా పెట్టిన అనుకుంటారు, సంతోషం ఒక అంత.
పబ్లిక్ కానీ కూడా. కానీ నాకు బాధ అయితే నిజంగా కూడా ఉంది ఏంటంటే మనం ఎమ్మెల్యే అయితే సేవ చేస్తుంటాం, పబ్లిక్ ఇంకా సేవ చేస్తుంటాం కదా. మన కార్యకర్తలు చాలామంది కష్టపడి చాలామంది వర్క్ చేసి ఉండరు. వాళ్ళకి ఏంటంటే నిజంగా కూడా ఓటు బ్యాంకు మాకు ఎక్కడ తగ్గలేదు. నువ్వు చెప్పినట్టు ఇలా 1,00,000 ఓట్లు వచ్చినాయంటే నా మీద గెలిచిన సవితా ఇంద్రారెడ్డి గారికి 25,000 ఎక్కువ రావడం కారణం ఏంటంటే మా దగ్గర మైనార్టీ ఓట్లు 1,00,000 ఓట్లు ఉంటాయి. అప్రాక్సిమేట్గా మాకు 70,000 పడతాయి. 70,000 ప్యాకెట్లు పడి ఆమె 71ని స్టార్ట్ చేస్తాను, నేను ఒక్కడిని స్టార్ట్ చేస్తాను. అన్న ఇద్దరు రెడ్డిల మధ్యలో ఒక బీసీ బిడ్డ. నా దగ్గర రెడ్డిలు బీసీలు లేదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ కొంతమంది భ్రమలో ఇప్పటికి బీసీలు రెడ్డిల దగ్గర లేనే లేదు. అందరు ప్రేమించారు అందరూ శ్రీరాములు. అందరూ శ్రీరాములు అంటే అందరూ ప్రేమిస్తాం. అందుకని 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఇలా సవితా అందరు ప్రేమించేటోళ్ళు ఎలక్షన్ ముందేమో ఇదే శ్రీరాములు అన్న నేను లోకల్ నేను లోకల్ నేను లోకల్ నేను లోకల్ నాన్ లోకల్ నాన్ లోకల్ సబితమ్మ నాన్ లోకల్ కేరళ నాన్ లోకల్ నేను లోకల్ పుట్టింది పెరిగింది బొందల కొట్టేది కూడా బొందల గడ్డ కూడా ఇదే అని చెప్పిన లోకల్ వాళ్ళకి ఇదే లోకల్ శ్రీరాములకి ఎందుకు వాళ్ళు లోకల్ ఓట్లే లేదన్న? రోహిత్ భాయ్కి అదే చెప్తారు. చెప్పండి సార్ మీరు, ముస్లిం ఓటు బ్యాంకు అనేది మైనార్టీ ఓటు బ్యాంకు 70,000 ఉంటే 71 నుంచి ఆమె స్టార్ట్ చేసింది, నేను ఒక్కటి నుంచి స్టార్ట్ చేసిన. అంటే నాకు 1,00,000 వస్తే ఆమెకు 50 వచ్చేది. ఫస్ట్ 50 పెట్టుకొని ఒక వర్గాన్ని ఓటు బ్యాంకుని ఎక్కువ ఎక్కించుకొని లేని ఓటు బ్యాంకుని చేసి అక్కడ ఓట్లతోటి గెలవడం జరిగింది. సరే గెలిపే నేను ఎవరిని అది కాదు. సరే ఆమె అదృష్టం ఏ విధంగా ఉందో అవి ఏం చేసింది, ఇప్పుడు ఎవరేం చేసినది పబ్లిక్లు చూసుకుంటారు. ఆ తర్వాత ఎంబడే మేము రిలీజ్ అయినాం. ఎంపీ ఎలక్షన్లో మాకు 1,50,000 వచ్చింది. అదే టీఆర్ఎస్ పార్టీ 30,000 పడిపోతే నువ్వు 1,50,000 తీసుకొచ్చావు అంటే 50,000 మెజార్టీ తీసుకొచ్చింది. అంటే నిరంతరం ప్రజలు ప్రేమిస్తారు భారతీయ జనతా పార్టీ. నేను 2018లో పోటీ చేసినప్పుడు నాకు డిపాజిట్ దక్కింది. చాలామంది డిపాజిట్ పోయి నేను నిలబెడుతుంటే నాకు ఆ రోజు 40,000 ఓట్లు వచ్చినాయి. 40,000 ఓట్లు వచ్చి మళ్ళీ 5 ఏళ్ళు కష్టపడితే 1,00,000 ఓట్లు వచ్చినాయి. అంటే 60,000 ఓట్లు పెంచింది. అదే ఎమ్మెల్యే గారికి 95 నుంచి 1,25,000 అంటే 30,000 పెంచింది, 60,000 పెంచింది. అంటే ఎవరు గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది మీరు ఆలోచించండి. ప్రజల్లో ప్రేమిస్తారు, ప్రజల్లో ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఆ పొద్దు చెప్పినా ఈ పొద్దు ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏ రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ. అద్దెల శ్రీరాములు యాదవ్ గారు ఒక రైట్ పర్సన్, రాంగ్ పార్టీ చూస్ చేసుకోవడం. అక్కడున్న పరిస్థితులు నేను పార్టీ వ్యవస్థ అంటలేనన్నా, అక్కడున్న సినారోకి ముస్లిం మైనారిటీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడితే రైట్ పర్సన్ ఇంటూ రాంగ్ పార్టీ. ఈ 1,00,000 కూడా ఓపెన్గా చెప్పండి. 1,00,000 కూడా ఏదో మీ మీద పార్టీ మీద ప్రేమతోటి ఏదో సెట్ చేయాలని కాకుండా ఈ 1,00,000 కూడా మిమ్మల్ని చూసి ఓటేసిరా, బీజేపీ పార్టీ చూసి ఓటేసిరా? ఎస్ నో అంతే నాకు చెప్పండి అన్న. దాన్ని మీరు మీ పార్టీ చెప్పండి. ఎస్ నో చెప్తున్నా. అందరూ శ్రీరాములు అంటోడు ఇలా రోహిత్ కానీ ఇలా పబ్లిక్ ఎలివేషన్ అంటే ఎక్కడికి వెళ్ళినా అది భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఇలా నా కమలం పువ్వు నన్ను గుర్తించింది కాబట్టి నాకు బీఫామ్ ఇస్తే దాంట్లో అన్ని ఓట్లు వచ్చింది. కానీ నేను పార్టీ రాంగ్ అనుకుంటే ఎట్లా, పార్టీకి ఉంది కాబట్టి నేను పార్టీ లేకపోతే అందరూ శ్రీరాములు కట్టాడు ఎక్కువ పాలు అమ్ముకుంటాడు, ఆ మేకలాగా కాసుకుంటాడు, ఆ వ్యవసాయం చేసుకుంటా రియల్ ఎస్టేట్ చేస్తాను నేను. అంటే పార్టీ అవకాశం ఇస్తే 1,00,000 ఓట్లు పార్టీ అవకాశం పార్టీది ఉంది, నా కష్టం అన్నట్టు నా కష్టం ఉంది, పార్టీ ఉంది. పార్టీ నన్ను గుర్తించింది కాబట్టి మీలాంటి వాళ్ళు పార్టీకి అతీతంగా ఉన్న చాలా మంది నన్ను ప్రేమిస్తారు. అది 100% ఒప్పుకుంటారు. ఇదే కుల్లం కుల్లగా ఇప్పుడు అసలైన ప్రశ్న అడుగుతాను. పార్టీని ఇంత ప్రేమించినారు, అక్కడ సిచ్యువేషన్ వేరు. కాంగ్రెస్ వేవ్లో కూడా 1,00,000 ఓట్లు ఈవెన్ బండి సంజయ్ గారు కానీ పేరేంది బండి సంజయ్ గారు అంటే ఫిగర్స్ బీజేపీలో ఫిగర్స్ బండి సంజయ్ గారు కానీ రాజాసింగ్ గారు కానీ ఈటల రాజేందర్ గారు కానీ 2 చోట్ల అండ్ ఇంక ధర్మపురి అరవింద్ కానీ ఇంతమంది హేమాహేములకి రాని 1,00,000 ఓటు మీకు వచ్చింది అంటే ప్రజల్లో ఆదరణ మీకు ఎక్కువ ఉంది. వాళ్ళకన్నా మీకు ఎక్కువ వచ్చిందంటే మీకు ఎక్కువ ఉంది, రైట్? వాళ్ళు కొందరు 2 చోట్ల ఓడిపోతారు. ఈటల రాజేందర్ గారు కానీ మన దుబ్బాక నా ఉన్న పేరు ఎంపీ సాబ్ కానీ రఘునందన్ రావు అన్న అరవింద్ అన్న వీళ్ళందరూ 2 చోట్ల ఓడిపోయి ఒకసారి 1 చోట 2 చోట్ల ఓడిపోతే పార్టీ వాళ్ళకు అవకాశం ఇచ్చింది. ఇదే అన్న అతి తక్కువ స్వల్ప ఓట్లతో ఓడిపోయిన శ్రీరాములు అన్నకి ఎందుకో ఎంపీ అవకాశం ఎందుకో ఏలేదు. లోకల్ మహేశ్వరంకి పక్కన విశ్వేశ్వరరెడ్డి గారు మీ పార్టీకి సంబంధించి ఆయన పార్టీలో పుట్టి పెరగలేదు, రీసెంట్గా వచ్చి మీ పార్టీలో జాయిన్ అయ్యారు విశ్వేశ్వరరెడ్డి గారు. మీరు ఇదే పార్టీలో పుట్టి ఇదే పార్టీలో పెరిగారు. ఈ బీజేపీ అంటే రాములు అంటే బీజేపీ తీసుకొచ్చారు. పోనీ మీకు అక్కడ అకౌంట్ చేయకపోతే ఈ మల్కాజ్గిరిలో చేయొచ్చు. కానీ ఎక్కడో ఈటల రాజేందర్ గారికి మల్కాజ్గిరికి ఏం సంబంధం అని చెప్పి మల్కాజ్గిరి పెట్టి మరి మీకెందుకు ఇవ్వలేదన్న? నా పార్టీ అవకాశం ఎప్పుడు వస్తే అప్పుడు ఎవరిని ఎట్లా వాడుకున్నా అట్లా వాడుకుంటుంది. ఫస్ట్
పార్టీకి ఎప్పుడు అవకాశం ఉందనుకుంటే అప్పుడు వాడుతుంది. అందరే శ్రీరాములు ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చింది కాబట్టి అంతా సంతోషించాం. ఎంపీ టికెట్ నువ్వు అవునన్నా కానీ అడగడం జరిగింది. కానీ అప్పటికి విశ్వేశ్వరరెడ్డి గారు మన పార్టీలోకి జాయిన్ అయ్యి చాలా రోజులు అంది. మా ప్రాంతం ముద్దుబిడ్డ, రంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డ, వాళ్ళ తాత నుంచి రంగారెడ్డి జిల్లా ఉంది. ఆ ప్రాంతంలో వాళ్ళకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఆల్రెడీ పార్టీ కమిట్మెంట్ కూడా ఇచ్చినాం. ఆయన గెలిస్తే అవకాశం ఉంది కాబట్టి మల్కాజ్గిరి ట్రైలే మల్కాజ్గిరికి అడగలేదు మీరు? నేను లేదు, నాకెందుకన్నా నేను ఫస్ట్ నుంచి కూడా అదే కదా, నేను పుట్టింది అదే ఏరియా, పెరిగింది అదే ఏరియా, ఉండేది అదే ఏరియా. నేను ఒకసారి చెప్పినప్పుడు నేను వేరే ప్రాంతానికి పోతే కాదు కదా, చేవెళ్ళ నా ప్రాంతం. నేను పుట్టి పెరిగింది మహేశంలో. నేను ఎమ్మెల్యే కోసం మహేశం అడగాలి, ఎంపీ వస్తే నేను చేవెళ్ళ అడగాలి. కానీ నేను వేరే దానికి పోతే మీలాగా టీవీలలో అన్నింటిలో చెప్తుంది నేను లోకల్ బిడ్డని, ఈయన ఊడితే ఈయన పెడతా అని చెప్పి ఈ లోకల్ బయట అన్యాయం చేసిన లోకల్ బిడ్డ ఇదే లోకల్ బిడ్డ ఎక్కడ జరగలేదు. న్యాయం జరిగింది, అన్యాయం ఎక్కడ జరగలేదు. ఇవాళ నా ఓటమే కారణం. నాకు లోకల్ నాకు ఉన్న ఓటర్లు అన్యాయం చేయలేదు. నీకు అదే చెప్తున్నా. అక్కడ ఎక్కించుకున్న ఓట్లతోటి అక్కడ ఒక వర్గాన్ని నమ్ముకొని చేసిన విషయాల్లో దాంట్లో భాగంగా నా ప్రాంతంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అవునన్నా కారణం రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ వచ్చింది. వేవ్ వచ్చిన దాంట్లో నువ్వు ఇంకోటి బాగా సోనియా గాంధీ వచ్చి నాతోనే మీటింగ్ పెడతాడు, రాహుల్ గాంధీ నాతోనే మీటింగ్ పెడతాడు, మల్లికార్జున ఖార్గే గారు నాతోనే పెడతాడు, ప్రియాంక గాంధీ గారు నా దగ్గర పెడతాడు, రేవంత్ 2 సార్లు వచ్చి నా దగ్గర పెడతాడు. ఇంతమంది ఎంఐఎంలు వచ్చి కాంగ్రెస్ పార్టీకి చెప్తే కూడా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కూడా వచ్చి నామినే పెడతాడు. అసదుద్దీన్ ఓవైసీ కూడా వచ్చి సబితా ఇంద్రారెడ్డి కోట్లేమని మీటింగ్ పెడతాడు. నేను గత ఎలక్షన్ కాడ ముందు కూడా అసదుద్దీన్ ఓవైసీ వేరు కాదు, సబితా ఇంద్రారెడ్డి వేరు కాదు, ఇద్దరు ఒకటే. అయినా ఇంతమంది వచ్చినా నన్ను 1,00,000 ఓట్లతో నేను గౌరవించినట్టే నేను గెలిచినట్టు ఓడినట్టన్నా ప్రజలు నన్ను గౌరవిస్తున్నాడా లేదా? అందుకనే ఓడిపోయిన సెకండ్ నుంచి ఓడిపోయిన 15 నిమిషాల్లో మా అందరు కార్యకర్తలు మీటింగ్ పెట్టి నన్ను నమ్ముకొని మీరు మీకు ఏదో ఒక రోజు మేలు జరుగుతుంది. ఈరోజు నన్ను ఇంత పెద్ద ఎత్తున ఆదరించిన సంతోషం మీ ఎంబడి ఉంటాను చెప్పిన ఈ రోజు కూడా ఎవ్రీడే నేను ప్రజల మధ్యలో ఉంటాను. గెలుపోవటం మీద ఉంటాను, మన ప్రజల మధ్యలో ప్రజలు ప్రేమిస్తాం. నిజంగా కూడా నన్ను తగ్గించినట్టేమో ఒక అంత బాగా ఓటమి గెలుపు కావాలి నా ఆలోచన. అయితే నిజంగా నన్ను నైతికంగా గెలుపు మీదే అంటారు కానీ అసెంబ్లీలో అధ్యక్ష అనే మాట మీకు రాలేకపోయింది. మీ కోరిక వాస్తవం, నా విజన్, నా కోరిక అది ఉంది. భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడు, ఎప్పుడు చూద్దామన్నా దానికి ఒక అవకాశం వస్తుంది, చూద్దాం, వెటేసి. ఓకే అన్న, గెలిచిన వాళ్ళే ఉసుకంగా ఉన్నాను. గెలిచిన వాళ్ళకి మా కాన్సెప్ట్ ఎట్లుందంటే గెలిచినామో పని చేయలేకపోతుంది. ఎందుకంటే అధికార పార్టీ రాణిస్తారు. ఇక్కడ ఆమె కుర్చీ లేకుంటే కింద కూర్చోబెడుతున్నారు, ఆమె కింద కూర్చుంటుంది, నాకేం పని జరుగుతుందని చెప్పుకుంటుంది. అధికార పార్టీ వాడు చేస్తలేడు. మా కర్మ కాకపోతే ఏం చేస్తాం? ఎంతో అంత మా ఎంపీ గారితో పని చేయించుకోవడం, మా కేంద్ర నిధులతో వస్తున్నాయి. అంతేగాని ప్రజలకు నిజంగా కూడా మా దగ్గర అన్యాయం జరుగుతుంది. మా ప్రాంతంలోనే భూములు కావాలని గుంజుకుంటారు, మా ప్రాంతం కానీ భూములను తీసుకుంటారు. ఎవరు వచ్చినా, కేసీఆర్ వచ్చినా మా ప్రాంతం భూములు ఫార్మాసిటీ అని భూములు ఎత్తుకపోయాయి, మా రైతులను నాశనం చేసి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి 4th సీట్ అంటాడు, ఒక దాని ఫార్మాసిటీ అంటాడు, ఒక 300 ఫీట్ల రోడ్ అంటాడు. ఇష్టం ఉన్నట్టు భూముల మీద దాడి ఏ విధంగా చేస్తారంటే ఏ ప్రభుత్వం వచ్చినా మహేశం కాన్స్టిట్యూన్సీలో భూముల దాడి జరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పిన, గతంలో ఉన్న మినిస్టర్లకు ప్రతి ఒక్కరికి మా దగ్గర భూమి ఉండి అన్యాయంగా దోసుకొని ఈ విధంగా మా మీద దాడి జరుగుతున్నారు. మాకు డెవలప్మెంట్ వస్తుంది. ఇలా మా ప్రాంతంలో డెవలప్మెంట్ వస్తుందన్న. ఒక రేడియల్ రోడ్డు, రేడియల్ నెంబర్ 26 అని చనిపోయిన జయపాల్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చెప్పి అనౌన్స్ చేస్తే ఈ రోజుకు ముట్టుకొని లేరు. మా ప్రాంతంలో అన్యాయకతం చెరువులు అయిపోయినాయి. మా దగ్గర చెరువు మొత్తం ఎత్తుకపోయినవాడు, చెరువు దొరుకుతలేని కాంప్లైంట్స్ పార్టిసిపేట్ పిఎస్లో అయినా పట్టించుకుంటారు. కానీ భూముల మీద మాత్రం రోజు అంత కడుగు చూడండి, మొత్తం అంతా బడా నేతలంతా ఇలా ఉన్న సోగ్గాళ్ళంతా మా ప్రాంతాల భూముల మీద కన్నేసారు. మా ప్రాంతం డెవలప్ అవుతుంది. ఇది మా బాధ. ఓకే అన్న, విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపులో మీ పాత్ర కూడా ఉంది. ఎందుకంటే సుమారు మీ కాన్ఫరెన్స్ నుంచి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్న? 50,000 మేజర్, 1,50,000 ఇచ్చింది. 1,50,000 ఇచ్చారు. 1,00,000తో గెలిచింది కదన్నా? ఆయన 1,00,000 చిల్లరతో గెలిచింది. 1,00,000 చిల్లర. విశ్వేశ్వరరెడ్డి గెలుపు మీకు నిజంగా సంతోషం అనిపించింది? 100%. చాలా ఆనందం పడ్డా. బలం ఇచ్చింది. మీకు బలం ఇచ్చింది? బలం ఇచ్చింది. చాలా మంది అంటే ఈ ప్రాంతంలో బీజేపీ గెలవని వాళ్ళకు దాంతో బలం వచ్చి 1,50,000 ఇలాంటి 50,000 మెజార్టీతో గెలిచిన. అదేంటిదన్నా మీ పార్టీలో ఉన్న సంబంధం, మీ పార్టీలో ఉన్న వాళ్ళు అరే అమ్మ సొంత మంచి ఒక బిజినెస్ పార్ట్నరు ఎక్స్-ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఎట్టెట్లో కూడా ఓడతాడు బై, ఇద్దరు కలిసి ఒక బిజినెస్ పార్ట్నర్సు, సన్నిహితులు, ఎంతో కొంత ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసింది ఇదే రాములన్నకి రంజిత్ అన్ననే. ఆయన ఊడగొట్టే పాత్ర ఆయన ఎందుకు తీసుకుంటూ పోయి అన్న బాధలు ఉందన్న. నాకు డౌట్ అన్న, ఎందుకు ఇప్పుడు రంజిత్ అన్న ఈజ్ ఏ బిజినెస్ పార్ట్నర్, ఏదో ఒక కలిసి ఒక ప్రాజెక్ట్ చేసారు, అది బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ పక్కన పెడితే
ఇద్దరు కలిసి చేసిరా లేదా అన్న? చేసిరా లేదా? చెప్తాను చేసిరా అన్న? మీరు చెప్పండి. 100% చేసిన చేసిర్రు. నేను మొన్న మీ ఎలక్షన్ లో డబ్బులు ఆయన పెట్టిండా లేదా? ఇక్కడ ఏందన్నా మొన్న మీ ఎలక్షన్ డబ్బులు పెట్టినా లేదా? రూపాయి తీసుకోలేకపోతాను. ఫస్ట్ వాళ్ళు ఒకళ్ళ దాన్ని రూపాయి తీసుకోలేదు. నేను నిజంగా చెప్తున్నా, ఎలక్షన్ బిఫోర్ మీ ఇద్దరు పార్ట్నర్ 100%. ఎందుకంటే అవునా కానా నా అప్డేట్ తెలుస్తుంది. నేను వేసే ప్రతి బిజినెస్లో ఇంతకుముందు ఉన్నది. ఏ పార్టీ వాళ్ళది ఏం పార్టీ అన్న? అట్లా చేసుకోవచ్చా? పార్టీ వేరే బిజినెస్ చేసుకోవచ్చా? చెప్పేది చెప్పినాక మొత్తం వినాక 2018కి బిఫోర్ నేను రంజిత్ రెడ్డి గారితో పార్ట్నర్ మీద వాస్తవం. వాళ్ళ కంపెనీలో నాకు అది పెద్ద కంపెనీ చిన్నోని మా ప్రాంతంలో వచ్చినప్పుడు చేసింది వాస్తవం. ఆ తర్వాత నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వాళ్ళు ఎలక్షన్లో లేరు. అప్పుడు తర్వాత ఎలక్షన్లో పోటీ చేసిన ఆ తర్వాత మేము ఎక్కడ కలిసి చేయలేదే. మీరు 2018 పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఏ వెంచర్ మేము కలిసి చేయలేదు. అదేంటన్నా మా టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు కానీ సబితమ్మ కానీ కార్తీక్ అన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా మొన్న ఎలక్షన్స్లో కంప్లీట్ బ్యాక్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి సబితమ్మ ఓడిపోవడానికి ఓడగొట్టాలని ఆలోచన ఓడిపోవడానికి పరోక్షంగా సపోర్ట్ చేసి అదే పార్టీకి సంబంధించిన రంజిత్ రెడ్డి అని నిజంగా చెప్తున్నా. మీడియా సూచన చెప్తున్నా, రంజిత్ రెడ్డి గారు నాకు ఇట్లా 1% ఇట్లా సపోర్ట్ చేస్తే ఇంకా గాలికి ఎర్రదోరు లేకొడుతుంది. ఎందుకంటే నేను ఆ రోజు కూడా మేము మాట్లాడుకుంది అదే, ఎలక్షన్ బిఫోర్ కూడా చెప్పినాం. ఆయన నిజంగా కూడా మేము ఇద్దరం మాట్లాడింది ఏంటంటే ఆ రోజు అన్న మనం చేసింది బిజినెస్ పార్ట్నర్, తర్వాత రాజకీయం వేరున్నాం, మనం వేరే ఉందామని ఆ రోజు నుంచి మేము బిజినెస్ చేయలేదు. రాజకీయంగా ఏ రోజు కూడా ఆయనతో నేను 1% తీసుకోలేదు. 5 ఏళ్ళు ఎంపీ అయితే ఏ ఒక్కరోజు కూడా పని చేసుకోలేదు. ఆమె మినిస్టర్ ఉండే కదా అప్పుడు, తెలుస్తా కదా ఎంపీ కోటలో ₹1 తీసుకొని పని చేయించుకోడు, లేకుంటే ఎంపీ గారితో టచ్ ఉండు, ఫోన్ టాంపరింగ్ అరచేతిలో ఉండే మన ఎంపీ గారితో మాట్లాడితే ఎంపీ గారితో ఏమైనా మాట్లాడితే తెలిసిపోతా కదా. ఫోన్ టాంపరింగ్ అయితే అలదాంట్లో ఉంది కదా. ఇలా రేవంత్ అన్న చెప్తున్నారు, వాళ్ళు కూడా చెప్తారు కదా. నేను కాంప్లైంట్ ఇచ్చిన డీజీపీకి నా ఫోన్ టాంపరింగ్ అని చేసింది 100%. నేను రఘునందన్ ఇద్దరం పోయి వచ్చినాం. నా ఫోన్ టాంపరింగ్ అయిందని ఇచ్చి వచ్చిన కదా, మరి తీయొచ్చు కదా. అప్పుడు రోహిత్ భాయ్ నేను ఏదున్నా కుళ్ళ ఉంటాను, నేను ఏదున్నా తెల్ల బట్టలు ఏ విధంగా నా మనసు అట్లాంటిది. నేను ఆవు పాలు అమ్ముకొని గోవు పాలతో నమ్ముకున్న వాళ్ళం, వెన్నతో బతికిన వాళ్ళం. మేము ఎవరు మోసం చేసేతోళ్ళం కాము, ఏదున్నా నిజం చెప్పేతోళ్ళం. ఆ నిజానికి చెప్తున్నా, ఆమె నిజంగా ఇట్లా నేను చేసినట్టే ఆమె ఫోన్ టాంపరింగ్ లేదా అన్న. నేను ఎప్పుడు కూడా నాకు పొలిటికల్ రాములన్న అనే వ్యక్తి చాలా చిన్న స్థాయి వ్యక్తి. నిజం మీరు అందరూ వినండి, రాములన్న అనే వ్యక్తి చాలా చిన్న స్థాయి వ్యక్తి అని రోహిత్ అని మీరే చెప్తుంటారు. ఇదే చిన్న స్థాయి వ్యక్తికి ఫోన్ ట్యాపరింగ్ అంత స్థాయి, పెద్ద స్థాయి ఫోన్ ట్యాపరింగ్ అనే పెద్ద వర్డ్ ఎందుకు యూజ్ చేశారు మీకు? అదే కదా వీరు పొలిటికల్ గా రాజకీయంగా ఎదుగుతుండు, రాజకీయంగా ఎట్లా ఎవరెవరితో మాట్లాడుతుండు, ఎవరు ఏ కార్యకర్తను ఎట్లా కట్ చేయాలి, ఎవరితో అటాచ్మెంట్ ఉన్నాయని తిప్పెట్టారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అదే కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపరింగ్ నడుస్తూనే ఉంది కదా. ఇప్పుడు నేను ఆర్థికంగా చేయాలని కాదు, ఎవరితో మాట్లాడుతుండు, రోహిత్తో ఏం మాట్లాడుతుండు, జగదీశ్వర్ రెడ్డితో ఏం మాట్లాడుతాడు, ఈ టైప్ వాళ్ళు ఎవరిని ఎట్లా కట్ చేసుకోవాలి, ఎవరు కనెక్ట్ అయినా నేను నిజాదిగా ఉన్నా, నేను ఎవరితో మాట్లాడలేదు, నేను ఫోన్ ట్యాంపరింగ్ అని ఇచ్చి ఇచ్చేసి డీజీపీ కలిసి ఇచ్చి వచ్చాను. సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఉంటే మాత్రం నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన, ఇంకో విధంగా సపోర్ట్ చేసిన నేను గెలుచుతుంది. వాళ్ళు రాజకీయాల్లో 40-50 ఏళ్ళ సంది ఉంటామంటారు కదా, వాళ్ళ రాజకీయ చేతంగా వాడిరు, అది ఒక వర్గం ఓట్లతో వాడిరు. అది కూడా ఇలా నాకు హిందూ సోదరులు బరాబర్ నాకు ఇలా చాలా 50,000 ఓట్లు ఎక్కువ శ్రమకంటే అది సంతోషిస్తున్నా. నా ధర్మం వైపున నా పార్టీ వైపు నన్ను గౌరవించారు. ఇలా కాకపోతే రేపు గెలుస్తాను. రంజిత్ అన్న గురించి ఒక సింగిల్ మాట. వ్యక్తి మంచి వ్యక్తి మంచి వ్యక్తి మంచి వ్యక్తి మంచి అన్న. నేను లాస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు వేసుకుంది వెరీ నార్మల్ చెప్పులు అన్న, రైట్? బర్కిన్ స్టాక్ వేసుకోరు. ఇది అడుగుతున్నాను చాలా తక్కువ అన్న. ఓడిపోయిన తర్వాత ఆర్థికంగా కొంచెం స్థితిగతి తగ్గవాలే, కానీ రాములు అనేదన్న కొత్త ఈ గృహప్రవేశం ఇంటర్వ్యూ అయిపోయినాక తీసుకుంటే ఒక షాట్, కొత్త గృహప్రవేశంలో ఈ లగ్జరీగా ఒక మెయిన్ సిటీలో ఒక ఇల్లు, కొత్త కార్ అనుకుంటారా, ల్యాండ్ క్రూజర్. అది ల్యాండ్ క్రూజర్ 3 కోట్లు ల్యాండ్ క్రూజర్. అమ్మ బెల్మేన్ షూ ₹1,00,000 ర్యాడో వాచ్. ఇట్లా సాధ్యమవుతాయి రాములు అన్న? ఇవన్నీ ఎంత ఖర్చు పెట్టినా కూడా మీరు ఇంకా పెరుగుతురు కానీ దిక్కట్లేదు. ఎట్లా? వాట్ ఈస్ ద సీక్రెట్? మళ్ళా పాలమ్మినా వెన్నమ్మినా అవి మాత్రం వద్దన్న రాములు అన్న. నేను ఇప్పుడు చేస్తుంది రియల్ ఎస్టేట్ ఇంకా నడుస్తుంది అన్న. చెప్పేది మొత్తం నేను చేసేది రియల్ ఎస్టేట్, నాకు పెట్రోల్ పంపులు ఉన్నాయి, నాకు రకరకాల బిజినెస్ ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పిన, నా మీద అప్పుడున్న మంత్రి గారు నన్ను దాడి చేసి నేను చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ మీద దాడి చేస్తే కూడా ఆ రోజు నేను పంపింది ఒకటే సూటిగా, నన్ను ఆపాలని తెలంగాణలో ఒక జీవో దేవాలేదు భూములు అమ్మొద్దు కొనదని. అయినా నాకు పక్క రాష్ట్రాలలో బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ బిజినెస్.
ఆ భూములు అమ్ముకొచ్చి పోటీ చేయడం నా బాధ్యత. ఆ భూములు అమ్మి నా సేవా కార్యక్రమం అవ్వను. నేను ఎప్పుడు కూడా నేను ఆర్థికంగా మొత్తం చితికిపోయినా చెప్పలేదు, ఆర్థికంగా చితికిపోయినా చెప్పలేదు. నేను ఇప్పుడు చెప్పిన ఆర్థికంగా నేను పాలమ్మినా ఎందుకు అంటారు అంటే నేను నిజంగా కూడా పాలమ్ముకోవచ్చు. అంటే మీ మీద ఐటీ రైడ్ అయింది కదా, ఐటీ రైడ్ అయింది కదా? నా మీద కాదు, మా పార్ట్నర్ మీద. మీ మీద కాలేదు? మా పార్ట్నర్ మీద. మీ మీద కాలేదు? ఐటీ రైడ్ అంటే బాగానే ఉండొచ్చు నా 10,000 20,000 కోట్లకి. ఏదున్నా ఐటీ రైడ్ అయినా ఏదన్నా కుళ్ళు ఉంటుంది. ఛానల్ ఎట్లా కుల్లం ఉంటుంది, నాది కూడా కుల్లం ఉంటుంది. మీరు చాలా సాఫ్ట్ ఉంటారు కానీ అమ్మో మీ ఇంత బ్రాండ్ అన్న. ఏమన్నా అన్న మర్చిపోయినా, ఇన్ బిట్వీన్ దీస్ ఇంటర్వ్యూస్ డెడికేటెడ్ టు చింటూ అనే వ్యక్తి రాత్రి మొయినాబాద్కి పోతే ఆడ ఒక అభిమాని నా నీకు దండం పెడతా, మా రాములని ఇంటర్వ్యూ చేయవా అని అడిగాడు. ఆ పిల్లోడి కోసం నేను ఇమ్మీడియట్గా మార్నింగ్ అన్న కాల్ చేసినాను, అన్న టైం ఇచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మొయినాబాద్ కూడా అన్న నేను అదే చెప్తున్నా, మొయినాబాద్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పిల్లలు ప్రేమిస్తున్నారు. ఎందుకంటే నా మనసు అట్లాంటిది. నువ్వు ఒక కాల్ చేస్తే నేను టైం ఇచ్చి నీ దగ్గరకు వచ్చిన అన్న పలానా దగ్గర కలుస్తాను. సారీ నేను గంట సేపు వెయిట్ చేయించిన. నేను అట్లాంటి వ్యక్తిని కాబట్టి నన్ను అట్లా ప్రేమిస్తారు. అరే శ్రీరాములు అంటే ఒక మంచి వ్యక్తి. నేను ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టాను, ఎదుటోళ్ళ గురించి మనం ఇక మనము పర్సనల్ అబౌట్ రాముల గురించి ఇప్పుడు అసలైన పార్టీ విషయం మాట్లాడతాం. అన్న నేను మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా, ఒక్కసారి రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ కాదా? సరే ఓకే. శ్రీరాములు, జై శ్రీరామ్, భారతీయ జనతా పార్టీ అన్ని ఒకటి. ఓకే అన్న, ఇప్పటికి 1 year అవుతుంది. మీకు ప్రధాన ప్రతిపక్షం ఏదనుకుంటే అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా, ఒకవేళ మీ స్ట్రాంగ్ ఒపోనెంట్ కాంగ్రెస్సా టీఆర్ఎస్సా? కాంగ్రెస్సా? మరి కాంగ్రెస్ 1 year అవుతుంది, కాంగ్రెస్ మీద ఒక విమర్శ లేదు, హైడ్రా మీద మీరు ఒక స్పందించడం కానీ, హైడ్రా మీద లేదు, మొన్న ఏదో గ్రూప్ సంబంధించిన ఇష్యూ మీద మీరు మాట్లాడలేదు, మన ముత్యాలమ్మ గుడి మీద మీరు మాట్లాడలేదు, మొత్తం సైలెంట్ పాత్ర. టీఆర్ఎస్ కన్నా బీజేపీ చాలా పవర్ఫుల్గా ఎంపీ సీట్లు కొట్టి అది 0 పోతే చెరు సగం అంటే ఎంపీ సీట్లో సగం మీరే ఉన్నది, ఇటు కాంగ్రెస్ మీద ఉంది. మరి ఎందుకంటే మీరు ఖాళీ ప్రేక్షక పాత్ర ఎందుకన్నా 1 year నుంచి సైలెంట్గా ఉంటారు? రోహిత్ భాయ్, కొంతమంది మీలాంటిలో కనిపించినప్పుడు మేము ఏం చేయలేము. ఎందుకంటే ముత్యాలమ్మ టెంపుల్ మీద బండి సంజయ్ వస్తాడు. బండి సంజయ్ కాదు, ముత్యాలమ్మ టెంపుల్ మీద ఎంతమంది కార్యకర్తల మీద కేసులు అయినా ఒకసారి చూడండి, ఎంతమంది లాఠీ చార్జ్ అయిందో చూడండి, ఎంతమంది జైలుకు పోయారో చూడండి. మీరు అంటున్నారు కదా హైడ్రా మీద, మూసీని మీద పండుకున్న మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఈటల అన్న మేము ఫస్ట్ డే నుంచే మేము కొట్లాడినాం. అదే మీరు విద్యార్థుల గురించి చెప్తారు గ్రూప్ 1 గురించి, అశోక్ నగర్ రా నేను బండి సంజయ్ రోడ్డు మీద కూర్చుంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు అందరం ఉన్నాం అక్కడ. తీసుకున్న విషయం అందుకేనా లోపలే అన్నడే ఆడ పోలీసులు మేము ఛాన్సెప్స్ అంది ఆడ కూర్చున్నాము. పిల్లలకు సపోర్ట్ వచ్చింది, పిల్లలకు భరోసా వచ్చింది భారతీయ జనతా పార్టీ. కంటికి కనిపించకపోతే ఏం చేస్తాం? మీరు కొంతమంది కావాలని వాంటెడ్ గా భారతీయ జనతా పార్టీ ఎదుగుతారు, పరోక్షంగా బీజేపీ పార్టీ సపోర్టింగ్ టు కాంగ్రెస్ పార్టీ. పరోక్షంగా నేను మళ్ళీ చెప్తున్నా బ్రదర్, మీకు అర్థం కావట్లేదు. టీఆర్ఎస్ నాయకులారా క్లియర్ గా వినండి, పరోక్షంగా బీజేపీ సపోర్టింగ్ టు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అన్న, కిషన్ రెడ్డి గారు ఎంపీ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది కూడా కాంగ్రెస్ పార్టీ. రోహిత్ భాయ్, నీ ఏజ్ ఎంత? 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలు కదా. ఎప్పుడైనా ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కలిసి ఉన్నారా? ఇక్కడ తెలంగాణలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ కలిసి అధికారం నడిపారు, కలిసిర్రు. రేపు పొద్దున కలిసిపోయే పార్టీ అదే. అన్న మళ్ళీ చెప్తున్నా పెట్టుకో, ఇదే టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది, దాన్ని జాగ్రత్త లేపినా లేవదు. అట్లా పార్టీ చచ్చిపోయింది, చచ్చిపోయింది, చచ్చిపోయింది. నీకు అర్థమవుతుంది. నీకు ఎంపీ ఎలక్షన్ కోసం 0 తీసుకొచ్చినాం. ఇంకా దాని గురించి మాట్లాడేందుకు మీకు ఏమవుతుందంటే టీఆర్ఎస్ పార్టీ ఏకదాగా దాడి చేస్తున్నారు. అరే చచ్చిపోయింది, మాకే సంబంధం, ఎట్లా చచ్చిపోతుంది? నీకు విషయం చెప్తాను, తెలంగాణలో చెదలు పడుతుంది సొప్పకట్టే, ఆ చెదలు పట్టింది అది మొత్తం కూలిపోతుంది. దానికి దాని గురించి మేము కొట్లాడాల్సింది మాకు అర్థం కాదన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు స్క్రిప్టా లేకపోతే ఇంకేదన్నా? కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చే స్క్రిప్టా? ఎందుకంటే మీరు ఇదే అశోక్ నగర్ లా టిఆర్ఎస్ పార్టీ, అక్కడ అశోక్ నగర్ ఇస్ బిలాంగ్స్ టు ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ. ముషిరాబాద్ ఎమ్మెల్యే బూటా గోపాల్ గారు, నేను ఉన్నది కూడా ముషిరాబాద్ ఉండే. ఆ ముషిరాబాద్ లో వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్న సైలెంట్ గా బీజేపీ బండి సంజయ్ మీరు వచ్చేసి అవేవిని ఓవర్కమ్ చేసేసి అది మీ వైపు తిప్పుకుంటారు. నీకు తెలియదు, హైడ్రా అయిపోయి 100 రోజులు అవుతుంది. పోయి పండుకొని తప్పు ఆ మాట అనొద్దు, పండుకొని
ఇస్తా అన్న చెప్పండి ఇప్పుడు. మీ 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 నోటికి మేము ఏం చేయలేం కానీ నోటికి కాదన్న బాధ. లేదు అట్లా మాట్లాడడం తప్పు. ఇంకొకటి మీ మూసిలా భరోసా ఇచ్చింది భారతీయ జనతా టిఆర్ఎస్ పార్టీ. ఇదే కార్తిక్ రెడ్డి, ఇదే సబితమ్మ, ఇదే ఆదకరు మాట్లాడిన. ఆ టిఆర్ఎస్ పార్టీ మీద ఎవరికి నమ్మకం లేదు. అక్కడ ఉన్న మూసి ఉన్న బాధ్యతలు కూడా నమ్మకం. ఎందుకంటే చచ్చిపోయింది సార్. భారతీయ జనతా పార్టీ చెప్తున్న ఒక స్టాంప్, ఒక మాట, ఒక విలువ ఉంటుందని తెలుసు. మేము భారతీయ జనతా పార్టీ ఫస్ట్ డే నుంచి మేము చెప్తున్నాం, మూసిని చేయాల్సిన బాధ్యత ఒక రూల్ అండ్ రెగ్యులర్గా పోతలేరు. రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీగా చెప్పింది ఏంటంటే అక్కడ ఉన్న పేదల ఇల్లు కొలవకండి, మూసిని ఏ విధంగా తీసుకోండి, రివర్ కట్టండి, మీకు అవసరం అంటే కట్టి తీసుకోమని చెప్పింది భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తే మీరు అలా పండుకుంటారు, పోయి పండుకుంటే మీకు తెలుసా దోమల పదక అంటే పోయింది మా లీడర్షిప్ అంతా పండుకుంది మేము, కొట్లాడింది మేము. డే వన్ నుంచి ఫస్ట్ డే నుంచి రాజేంద్రన ఆ మూసి మొత్తం కూర్చొని ఆ బాధితులకు భరోసా ఇచ్చింది మేము. ఓకే సూపర్ అన్న. స్ట్రైట్ క్వశ్చన్, హైడ్రాకి మీరు సపోర్టా వ్యతిరేకమా సపోర్టా? అన్న పేద ప్రజల దగ్గరకు వస్తే మేము వ్యతిరేకం, మూసిని పక్షాన చేస్తా అంటే సపోర్ట్. అన్న మంచి జరిగేటప్పుడు కొంచెం చెడు అవుతుంటుంది. మళ్ళీ అడుగుతున్నాను, చెడు కావద్దనే కదా చెడు కావద్దని. ఇదే బీజేపీ రఘునందన్ రావు గారు మెదక్ ఎంపీ గారేమో హైడ్రా గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కొంచెం బూస్టింగ్ ఇస్తారు. నాకు అర్థం కాదు విషయం చెప్తేనే నేను హైడ్రాకు సపోర్ట్ మేము ఎప్పుడు చెప్పించారో కబ్జా అయిన చెరువులను తీసిస్తుంటే పేద ప్రజల దగ్గర పోతే కబ్జా అయిన బడా నేతలు ఉంటారు కదా వాళ్ళని పట్టుకో. ఇవాళ హైడ్రా చెప్తున్నావు కదా, వెంచర్ వేసి ప్లాట్ అమ్ముకొని పోతాడు, గరీబ్ వాళ్ళు కొనుక్కుంటారు, రూపాయి జమ చేసి కొనుక్కున్న దగ్గర పోయి కూలగొట్టాడు. ఎందుకన్నా గత ప్రభుత్వం నేనే కదా, 10 ఏళ్ల సంది టీఆర్ఎస్ ప్రభుత్వం కదా, అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ కదా. అప్పుడు పేదోడు రూపాయి కూడగొట్టి ఇల్లు కట్టుకొని ఓ 2-3 అంతస్తులు కట్టుకుంటే వాని ఇల్లు కొనుగొడతా ఎట్లా? నిజంగానే శాతం అయితే ఆ లెవెట్ వేసినోడు అక్కడ ప్లాట్ అమ్మినోడు వాని తీసుకురా. ఇదే రేవంత్ రెడ్డి కన్నాకేమో టైం ఇస్తావు, అదే సల్కం చెరువులనేమో ఓఎస్ గారికేమో టైం ఇస్తావు, ఇదే పేదోళ్ళకేమో రాత్రి గుళ్ళ కొడుతావు. ఎక్కడైనా ఏమన్నా మీకు కంటికి కనిపిస్తుందా? ఇట్లాంటివి ప్రజలు అన్ని ఆలోచిస్తున్నా. రేపు వస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడు తెలుస్తుంది, మొన్న ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు తెలిసినాయి, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తుంది. అన్న ఇక్కడ ఇప్పుడు చెప్తున్నా కదా, రేపు స్థానిక ఎలక్షన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఓకే అన్న సరే, ఇప్పుడు హైడ్రా నుంచి పక్కన పెడదాం. రీసెంట్గా వికారాబాద్ కలెక్టర్ మీద దాడి అన్న. ఎండ్ ఆఫ్ ద డే జిల్లాకి పెద్ద నాయకుడు, పెద్ద వ్యక్తి అంటే కలెక్టర్ మీద దాడి అనేది చాలా తప్పు కదన్నా. తప్పే. ఒక వ్యవస్థ నేను ఏమంటున్నా, దేని మీద ఒక వ్యవస్థ మీద ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రేపు టీఆర్ఎస్ ఉంటుంది, బీజేపీ వస్తుంది. కలెక్టర్ మీద దాడి చేయడం 100% తప్పు. డీల్ చేయడంలో రైతులను ఒప్పించాల్సిన బాధ్యత ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ 2013లో సోనియా గాంధీ, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఒక జీవో తీసుకొచ్చిండు, 70% రైతులు ఒప్పుకుంటే భూములు తీసుకోవాలి. కానీ ఏకదాడి మీద దాడి చేయడం ఏందన్నా? 70% రైతులు ఒప్పుకుంటే అప్పుడు నువ్వు భూమి తీసుకోవాలి, ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. కానీ నువ్వు డైరెక్ట్ పోయి నిజంగా పాపమాడ తరతరాల నుంచి భూమి మీద బతుకొని భూతాలను నమ్ముకొని ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి నిజంగా ఎస్టీ సోదరులని, ఆ ఎస్టీ మహిళలను తీసుకుపోయి ధనాధన వేసాం. వాళ్ళకి ఆవేశంలో కలెక్టర్ని చేసుకోవడం తప్పు, కానీ నిజంగా డీల్ చేయడం తప్పు. సరేనా, నేను ఇక్కడ ఇష్యూ అయినప్పుడు ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ నాయకులు కానీ శ్రీరాములు అన్న మాట్లాడలేదు. ఇష్యూ అంతా అయిపోయినాక క్లోజింగ్ మూమెంట్లో అరెస్టులు అంతా అయిపోయినాక టీకే అరుణమ్మ కానీ ఈటల ఎందరు కానీ ఆ మూమెంట్లో పోతారు. నాకు అర్థం కాని పాలసీ. హైడ్రా కూడా 100 రోజుల తర్వాత హైడ్రా కూడా 100 రోజుల తర్వాత పోయి మూసి నిద్ర అంటారు. ముత్యాలమ్మ గుడి కాడనేమో మన సీనన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇష్యూ అంతా క్లోజ్ చేయించుకునే టైంలో మన సంజయన పోతాడు. ఆడ టిఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రొటెస్ట్ చేస్తుంటే అశోక్ నగర్ ఆడ సంజయన పోతాడు. ఈడనేమో ఇష్యూ అయిపోయిన లగ్చర్లనేమో ఈడి పోతాడు. అన్న నాకు అర్థమైతే లేదు అన్న, ఈ వాట్ స్ట్రాటజీ అంటే నాకు ఇప్పటికి అర్థం అంటే వాట్ స్ట్రాటజీ బీజేపీ ఈజ్ మేకింగ్ అన్న. మెయిన్ కాదన్న, ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టి అన్ని వాళ్ళకి అంతులేని క్వశ్చన్ ఏం తెలుసా? అరే ఎందుకు బీజేపీ ఇస్ వెరీ సైలెంట్ ఇన్ దిస్ ప్రాసెస్? కిల్ చేద్దామన్నా రెండు ఆన్సర్ కూడా చెప్తా. టీఆర్ఎస్ పార్టీని కిల్ చేసేప్పుడు రెండు కాంగ్రెస్ బీజేపీ కలిసి టీఆర్ఎస్ని కిల్ చేయడాక, లేకపోతే వీళ్ళ గేమ్ మధ్యలో మూడోసారి మనం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మనం క్లీన్ స్వీప్ చేసే ఆలోచన ఏది స్ట్రాటజీ చెప్పండి నాకు. నీకు విషయం చెప్తే, నీకు ఎప్పుడైతే కలెక్టర్ మీద దాడి జరిగిన నెక్స్ట్ డేనే మా ఎంపీ గారు
అరుణాక పోయింది, మీకు తెలియకపోతే ఏం చేస్తాము? ఆ, మీరు విశ్వేశ్వర మీరు మీరు చూడండి, అక్కడ ఉన్న ఎంపీ గారు పోయారు. ఎంపీ గారు పోతే ఆమెను పోనీయకుండా పోలీసులు అడ్డుకొని ఇంకా మలిపి పోలీసులు ఆ లంగచెర విలేజ్కి పోదామని పోతుంటే అడ్డుకొని పోలీసులు మధ్యలోకి వెళ్ళి చెప్పుకొచ్చింది. మా కార్యకర్తలను మా జిల్లా అధ్యక్షులను తీసుకొచ్చింది పోలీసులు. మీకు కనిపించకపోతే ఏం చేస్తామన్నా? ఇక్కడ ముత్యాలమ్మ గుడి అన్న, ముత్యాలమ్మ గుడి మీద కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్తుంది. వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ముత్యాలమ్మ గుడి కానీ మా ప్రాంతంలో కూడా హనుమాన్ టెంపుల్లో యాటంగా వస్తే కానీ ఈ తెలంగాణలో హిందువుల మీద చాలా పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. దాని మీద భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. ఈ రోజు నేను కూడా స్పందించిన రాసుకున్న వాళ్ళు బీజేపీ అని చెప్పుకుని మీరు ఎందుకు అన్న మీరు ట్వీట్ చేయరు? అమిత్ షా గారు ఎందుకు మాట్లాడరు? మోడీ గారు ఎందుకు మాట్లాడరు? అంటే దాంతో మనకు రాజకీయం అవసరం లేదు. అంటే అవసరం ఉంటేనే రాజకీయం చేస్తారు. ముత్యాలమ్మ గుడి కాదా? అది హిందువులకు కాదా? గుడి కాబట్టి అందరూ స్పందించారు. స్పందించినా రాములన్న స్పందించేమో, బండి సంజయ్ స్పందించేమో, కిషన్ రెడ్డి స్పందించాడు, ఇటలైన స్పందించాడు, అమిత్ షా గారు. అరే అమిత్ షాకి ఏం సంబంధం? అమిత్ షా ఉన్న ఢిల్లీలో ఉన్న అమిత్ షా హిందూ కాదా? అమిత్ షా హిందూ కాదా? ఇక్కడ ఉన్నాయి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు అధికార పార్టీ ఏం చేస్తుంది? రాములన్న నేను రేవంత్ అన్న గురించి ఇచ్చిపెట్టేసి ఇంకోటి గురించి ఇచ్చిపెట్టాయి. అమిత్ షా గారు హిందూ కాదా? అమిత్ షా గారు మోడీ గారు మేము స్పందిస్తలేమో, చిన్నది కాబట్టి దేవుడు చిన్న పెద్ద మరి ఎందుకు ట్వీట్ చేయలేదు? ఎవరైనా పుట్టినరోజులకి బర్త్డేలకి అమిత్ షా గారు మోడీ చేస్తారు. అవకాశం అవసరం వచ్చినప్పుడల్లా ఎవరైనా వస్తారు. కానీ నేను దేవుడు చిన్న పెద్ద ఉండదన్న. దేవుడు చిన్న అయినా అంతే, పెద్ద టెంపుల్ అయినా అంతే. నిజంగా కూడా మీరు ఒకసారి ఆలోచించండి. అమిత్ షా గారు నాట్ ట్వీటెడ్ చెప్పండి. అదే అన్న మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు? అరే స్పందిస్తారు, వాళ్ళ టైం వచ్చినప్పుడు ఏ పని లేదు అన్న, దేశంలో ఏం పని లేదు, దేశంలో ఏం పని లేదు. ఒక్కదాన్ని స్పందించాలి. ఇక్కడ ఉన్న లీడర్షిప్ ఉంది, ఇక్కడ ఉన్న కార్యకర్తలు, ఇక్కడ ఉన్న మేము అందరం ఉన్నాం కాబట్టి మేము స్పందిస్తున్నాము. అయినా ఇక్కడ ఉన్న మీరు అడగాల్సిందని తెలుసా? ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న కేటీఆర్ గారు మాకు క్రిస్టియన్స్ హిందువులు అందరూ ఒకటే, వీఆర్ ఇండియన్స్ అంటారు, వీఆర్ సెక్యులర్ పార్టీ అంటారు. కానీ బీజేపీలు మాత్రమే జై శ్రీరామ్, మాకు క్రైస్తవులు ఓట్లు వద్దు అని మీ బండి సంజయ్ గారు అంటారు. మాకు హిందువులు ఓట్లు కావాలనుకుంటారు. అదే హిందూ దేవాలయం మీద ఈ దాడి అయితే రాములన్న స్పందిస్తాడు, సంజయ్ అన్న స్పందిస్తాడు, ఇంకో స్పందిస్తాడు. కానీ అమిత్ షా గారికి అవసరం లేదు, ఎందుకంటే ఎలక్షన్స్ లేదు కాబట్టి. మోడీ గారికి అవసరం లేదు. అన్న నువ్వు పార్టీని ఇష్టపడుతున్నావు, కానీ మరి ఇంత పార్టీని మోయొద్దు అన్న, మోయొద్దు. ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నా, ఎవరి ధర్మానికి ఇష్టపరచదు. రేపొద్దున నీ మస్జిద్కు అటాక్ అయినా కదా చెప్తాము. రేపొద్దున క్రిస్టియన్స్లో ఏదైనా చర్చ్ మీద బంద్ అయినా మేము అందరం ఉంటాము. దాన్ని ఎవరిని కించపరచము. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక యాద పెట్టుకొని రాసి పెట్టుకొని ఎన్నిసార్లు ఇప్పుడు గుళ్ళ మీద దాడి అయింది, ఎంతమంది హిందువుల మీద దాడి అవుతుందో ఈ మొత్తం లెక్క రాసి రేపు మనం ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ దాని చెప్తారు. ఏం చెప్తారో ప్రజలు చూస్తుంటారు. సార్ అది విడిచిపెడదాం. తుక్కుగూడ నుంచి మన మహేశ్వరం కాన్ఫరెన్స్ గురించి మాట్లాడతాం. మహేశ్వరంలో రెండు మున్సిపాలిటీ మీర్పేట్ బడంపేట్ రెండు మున్సిపాలిటీలు, తుక్కుగూడ మున్సిపాలిటీ, జల్పేల్ మున్సిపాలిటీ, బడంపేట రెండు కార్పొరేషన్లు, బడంపేట కార్పొరేషన్, మీర్పేట కార్పొరేషన్, రెండు డివిజన్లు, ఆర్కేపురం, సరునారు, రెండు మండలాలు, రెండు మున్సిపాలిటీ, మహేశ్వరం, కందుకూరు, అన్ని రెండు చెప్పండి. లాస్ట్ టైం విచిత్రమైన కాన్సెప్ట్ నా దగ్గర ఉంటుంది. రాష్ట్రాలు ఏ ఎలక్షన్ వచ్చినా నా దగ్గర ఉంటుంది. తుక్కుగూడ మున్సిపాలిటీ కొట్టేసారు కదా లాస్ట్ టైం బీజేపీ. కందుకూరు కూడా మీరు కొట్టేసారు లాస్ట్ టైం. ఆర్కేపురం కూడా లాస్ట్ టైము ఆ గెలుపులో అవునన్న కాదన్న రాములన్న పాత్ర ఉంది, ఉంటుంది. ప్రతి కార్యకర్త ఉంటుంది. సరే, ఆర్థికంగా సపోర్ట్ చేసి గెలిపించే పాత్రలో శ్రీరాములన్న మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాబట్టి ఆ గెలుపులో ప్రతి పాత్ర మీద ఉంది. తుక్కు కూడా ఇది బడంపేట కూడా కొట్టేటోలే, కానీ కొంచెం గేమ్ ఆడేసి అది పోగొట్టుకున్నారు బడంపేట కూడా అన్న.
బడంపేట ఓడగొట్టుకోలేరు మేము. ఆడ సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ ఒకటైరు, ఆ, అవి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే చైర్మన్ తీసుకున్నారు. అదేందన్నా? మేము 10 మంది గెలిచి మేము మాకు మెజార్టీ లేదు కాబట్టి మేము ఉన్నాం, వాళ్ళిద్దరు ఒకటైరు. మీర్పేటు మీరు పెట్టి కూడా ఆడ ఇండిపెండెంట్ కొనుక్కొని తీసుకున్నాం. అక్కడ ఎక్కడ మెజార్టీ రాలేము, ఆడ కూడా మెజార్టీ రాలేదు. ఆడ మేము 16 మంది గెలిస్తే ఆమె 19 గెలిచింది, 8 మంది ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్ కలుపుకొని ఇది లాస్ట్ టైం దగ్గరుండి గెలిపించే ప్రయత్నం జరిగింది, గెలిచిరుకోండి దాంట్లో. ఈసారి బాగా వినిపించే మాట బీజేపీ చాలా నెక్స్ట్ లెవెల్కి పోతుంది, చాలా స్ట్రాంగ్ అయిందని ప్రతి ఒక్కరు అంటారు. 100%. ఈసారి కూడా మరి మీ స్థితిగతి ఆర్థికంగా కొంచెం లాస్ట్ ఇయర్కి ఎలక్షన్స్ పెరిగింది కాబట్టి ఈసారి కూడా 2 మున్సిపాలిటీసు 2 కార్పొరేషన్స్ పెట్టి ఆర్థికంగా పెట్టి గెలిపించే స్థాయిలో రాములాని ఉన్నాడా? భారతీయ జనతా పార్టీ ఆర్థికంగా చూడదు, కష్టం చేసే కార్యకర్తలు 99% 100% మేము ఈసారి అది కొట్టేస్తాం. భారతీయ జనతా పార్టీ కాదు, నేను పైసలు పెట్టి గెలిపించుకున్న స్థాయిలో పైసలు రాములాని ఉన్నాడా? అన్నిటికి పైసలు పనిచేయన్న, అన్నిటికి పైసలు పనిచేస్తే మొన్న ఓటుకి ఎంత ఇచ్చినావు అన్న? ఇక్కడనే మొన్న ఓటుకి ఎంత మొన్న పైసలు మొన్న ఓటుకి ఎంత ఇచ్చినావు? మొన్న పైసలు పనిచేస్తే కేసీఆర్ పైసలు ఏం పని చేసినాయి అన్న? నిజం చెప్పు, కేసీఆర్ పైసలు పనిచేసినా? అడ్డవలేదు సంపాదించిన పైసలు అడితే పనిచేసినా? పైసలు పనిచేయన్న, ఫార్మాలిటీ కానీ ఇవ్వాలి కదా. అరే అది ఈ ఎలక్షన్స్ లో నేను పెద్ద దిక్కుగా ముందుంటారన్న. ఈ వచ్చే ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కార్పొరేషన్ 100% ఉంటారా? ఉంటా, నా వంతు నా పాత్ర ఈసారి గెలుస్తారా? 100% గెలుస్తా. గెలుస్తారా అన్న? మీరు కరెక్ట్ ఉండొచ్చు, మీరు కరెక్ట్ ఉండొచ్చు, ఇదే బడంపేట, ఇదే తుక్కుగూడ, ఇదే మీరుపేట, ఇదే కందుకు, ఇదే ఆర్సిపూర్ కార్పొరేటర్లు అన్ని క్లియర్ ఉండి బిల్డింగ్ ఎన్ఓసి క్లియర్ ఉన్నా కూడా మరి చిల్లరగా 50,000 40,000 ఏడమైంది అన్న. ఇది అన్న మీరు తప్పుగా అన్న, మీరు అన్న ప్రేమించాలి, ఎంతవరకు ప్రేమించాలి. ఈసారి నాకు తెలిసి వాళ్ళు గెలిచే ఛాన్సెస్ లేవన్న. మరి 50,000 40,000 ఏందన్న? అన్ని క్లియర్ ఉన్నా కూడా వసూలు చేయడం ఏందా? లేకపోతేనేమో నల్లల కట్టు, అన్ని కరెక్ట్ ఏమో నల్లల కట్టు, మున్సిపాలిటీ అదే చెత్త వేసు కాడ అవన్నీ ఇబ్బందులు పెట్టారా? నేను ఇది మహేశ్వరం ప్రజల గురించి అన్న. మీకు మీ లీడర్లు తోపై ఉండొచ్చు, మీ కార్యకర్తలు తోపై ఉండొచ్చు, కానీ కార్యకర్తగా పక్కన పెట్టేసే సామాన్యుడు లేని నియోజకవర్గం లేదన్న. సామాన్యులకి మీరు ఒక ఫేవర్గా ఉండండి, కార్యకర్తలు నెక్స్ట్ చూసుకోండి, లీడర్లు నెక్స్ట్ చూసుకోండి, కంటెక్ట్ చూసుకోండి. ఇది నేను అన్న మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న గ్యాప్ లో ఏంది మన నెక్స్ట్ ఎలక్షన్స్ పరిస్థితి ఏంటంటే అన్న రాములన్న దగ్గర నుండి గెలిపిస్తుంది, కానీ వీళ్ళు కుక్కల్లాగా మరీ పిచ్చలు వేడిగా 40,000 50,000 10,000 5,000 కూడా వెనకాడుతున్నాయి. ఎన్ని ఎన్ఓసి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఉన్నా కూడా రక్తం పీడుస్తున్నారు అన్న. మా రక్తం దాగుతున్నారని ఇదే కార్పొరేటర్లు సర్పంచులు అందరూ చెప్తున్నారు అన్న, ఇట్లా అందరిలో చేస్తున్నారని చెప్పేసి మహేశ్వరం ప్రజలు చెప్పారు. కరెక్టా కాదా ప్రజలారా? లేదంటే కింద పోలింగ్ పెడతా, అవునా కాదమని చెప్పు, అందరు అవునా అంటారు. చెప్పాను. ఇప్పుడు నువ్వు అన్నట్టు నిజంగా మా కార్పొరేటర్ ఏమైనా వసూలు చేస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నా, అక్కడ ఉన్న అధికార పార్టీ ఏం చేస్తున్నా, మేము ప్రతిపక్షాన్ని మా కార్పొరేటర్ ఏమైనా చేస్తే వాళ్ళు ఊగుతారన్నా? నువ్వు నిజంగా ఆలోచించు ఒకసారి. బదలాం చేయడం వేరు, నీకు చెప్పిన వాళ్ళు ఎవరో బదలాం చేయని. కానీ నేనేమంటున్నావు, అక్కడ మినిస్టర్ ఉండేవి, స్ట్రాంగ్ మినిస్టర్, అక్కడ ఉన్నది అధికార పార్టీ ఉన్నోళ్ళు టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, మేమేడ అధికారాల్లో మా మేయర్ లేడు, మేము లేము, మమ్మల్ని వసూలు చేయనిస్తారా? ఇది నిజంగా మీరు చెప్పేటప్పుడు కూడా ఒకసారి అవతల చెప్పేది కూడా అరే మీరు బేరీ చేసుకోవాలి. మీరు ఇంతమంది ఇంటర్వ్యూ చేస్తారు, అరే ఇది కరెక్టేనా కదా అని చూసుకోవాలి. లైవ్ లో ఒక ఫోన్ కాల్ తీసుకుంటా, తీసుకున్నాడు ఇక్కడ రోహిత్ భాయ్, తీసుకున్నాడు ఎవడన్నా నా పార్టీకి బడి రానుడు, లేకుంటే నాకు అక్కడ నా కార్పొరేట్ బడి రానుడు ఉంటే నేను దాన్ని కాదు నిజంగా తీసుకుంటా శాతం అయితే కంప్లైంట్ ఇవ్వమను. నీకు ఫోన్ లైవ్ చెప్తున్నాడు కదా ఎవరైనా చెప్పేది ఉంటే వాళ్ళు పోయి కంప్లైంట్ ఇవ్వను. అక్కడ పోయి మేయర్ గారు ఉంటారు, అవతల పార్టీ ఆపోజిట్ పార్టీ మేయర్ ఉంటాడు. అంటే నేను ఇంకో విషయం కూడా మెచ్చుకోవచ్చు, మా వాళ్ళని ఎమ్మెల్యే ఉన్నా మమ్మల్ని ఏం చేయలేకపోతుంది, అక్కడ ఉన్న మేయర్ కూడా ఏం చేయలేకపోతుంది. మేము వసూలు చేస్తున్నాం మా కార్పొరేటే, మా వాళ్ళకి గ్రేట్. నువ్వు చెప్పే ప్రకారం మా వాళ్ళకి అంత ధైర్యం ఉంది, అంత దమ్మున్న లీడర్షిప్ ఉంది అంటున్నా దగ్గర. అంటే ఇట్లా మీరు అనుకుంటారు సామాన్య ప్రజలు ఏమైనా కానీ సామాన్య ప్రజలు అంటే అదే వాళ్ళ గురించి కదా, ప్రజలకు అదే చెప్తున్నా. ప్రజల కోసం ఐటా కొట్టేటప్పుడు మీరు మాట్లాడుతున్నా, ప్రజల గురించి చెప్తారు, ప్రజలకే చెప్తున్నా. ప్రజలు నిజంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి చెప్పొచ్చు, అక్కడ ఉన్న మేయర్ చెప్పొచ్చు, అక్కడ ఉన్న అధికారులకు చెప్పొచ్చు, అయ్యా నాయన పలానా కార్పొరేషన్ సదాసులని. కానీ వాళ్ళని గాలి చేస్తున్నారంటే మా వాళ్ళకు అంత బలం ఉందంట, లేకపోతే అంత ఆడ పబ్లిక్ మద్దతు ఉందన్నట. మీరు స్టేట్ ఫిగర్ అన్న, నాట్ కాన్స్టిట్యూన్సీ ఫిగర్. మీరు ఇప్పటికీ నా మహేశ్వరం ప్రజలకు నేను సేవ చేయాలనుకుంటున్నాను. నా విజన్ అదే, నా గోల్ అదే, నా లెక్క అదే. ఎప్పటికీ నాకు అదే ఉంటుంది. నేను ఒకటి పెట్టుకొని ఒకవేళ మీలాంటి లేపి ఆడ కూసబెట్టినా నాకు కుసున అర్హత వచ్చి నాకు వద్దు పైసా పట్ట. నాకు ఫస్ట్ నాకున్న ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తారన్నా, చేయను అవకాశం వస్తుంది ఏం చేయను.
మళ్ళీ 5 సంవత్సరాలు అవుతారా? అవుతా 4 సంవత్సరాలు కాకపోతే ఇంకా 40 సంవత్సరాలు కూడా అవుతానా. కానీ మహేశ్వరం నుంచి ఎమ్మెల్యే కావాలి. అరే నేను అనుకుంటున్నా అక్కడ నా కోరిక. పార్టీ ఏ అవసరం ఉంటే నన్ను మహేశ్వరంకి శ్రీరాములు యాదవ్ గారికి ఏంటి అనుబంధం? మహేశ్వరం నా ప్రాంతం. అరే అన్న నేను అదే చెప్పిన నీకు ఫస్ట్. నేను మీకు గెలిచే అవకాశం పక్కన ఇప్పుడు సపోజ్ అలా ఒక మాట, ఇప్పుడు మహేశ్వరం విడిచిపెట్టేసాయి ఆ రాజసింగ్ కాన్స్టిట్యూన్సీ గోషమ్మలు నీలవాడు గెలుస్తావంటే పోతావా? నేను ఓనన్నా. ఎందుకు అనంటే నేను పుట్టి పెరిగింది ఆడనే. నేను అక్కడికి వెళ్ళి కొట్టుకుంటూ వస్తుంటారు అయినా అంటే ఎక్కడ పోతే అన్న నేను సంపాదించిన నా ప్రాంతంలో నేను నా ప్రాంతాల్లో ఖర్చు పెట్టుకుంటా సేవా కార్యక్రమం. పోతే ఏముంది, నేను వస్తాడు తెచ్చినానా పోతాడని తీసుకుపోతాను. ఫస్ట్ ఆల్ నేను అదే నమ్ముతాను. నేను ఆ ప్రాంతాల్లో రూపాయి సంపాదించుకొని వచ్చిన, ఆ ప్రాంతాల్లో దద వేసుకున్నా, ఆ ప్రాంతాల్లో పాల్పోసి బతికిన, ఆ ప్రాంతాల్లో మేకలు వేసుకున్నాం, ఆ ప్రాంతాల్లో వ్యవసాయం చేసినాం, ఆ ప్రాంతాన్ని బిజినెస్ చేస్తున్నా. నా ప్రాంతం అన్నా నా గడ్డ అయినా నాకు వినలేని ప్రేమ. నేను అక్కడనే ఉండాలి. గోషమాలు ఇచ్చినా కూడా పోరా? ఎక్కడ నేను పక్క అడుగుడే. గ్రేట్ అన్న మీకు మంచి నాకెందుకే ఆశ ఉండాలి కదా, అత్యాశ ఉండదు మనిషికి. ఆశ ఉండాలి, అత్యాశ ఉండదు. అంటే భూము రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా మీకు మహేశ్వరం ఉంది కాబట్టి మీరు అట్లా నువ్వు అట్లా నేను రియల్ ఎస్టేట్ మళ్ళీ వెళ్ళక అయిపోయినా. ఓన్లీ మహేశ్వరం లేదు రియల్ ఎస్టేట్, ఓన్లీ తెలంగాణలో కూడా లేదు. ఫస్ట్ చదువుకో. నేను గతంలో కూడా నాకు కొంతమంది నా ఆదిపట్లలో ఆదిపట్ల వెంచర్ అయినదన్నా మీరు? ఎప్పుడో అయిపోయింది. ఎక్కడ అయిపోయింది అది. ఓకే, మీరు రియల్ ఎస్టేట్ మరి తెలంగాణ చేయను మరి ఈడ చేయను అన్నారు కదన్నా. తెలంగాణలో చేయను కదా, మొత్తం వేరే రాష్ట్రాల్లో కూడా చేస్తున్నా చెప్పిన. నేను ఓన్లీ తెలంగాణలో వెళ్ళాను. ఫస్ట్ వాళ్ళు చదువుకో. ఓన్లీ మహేశ్వరం అనేది రియల్ ఎస్టేట్ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అంటే అక్కడక్కడ ఉంది, ప్లస్ వేరే రాష్ట్రాల్లో కూడా ఉందని చెప్పిన. 2 బలమైన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం, 2 బలమైన ఆర్థికంగా బలంగా ఉన్న సబితమ్మ కేఎల్ఆర్ని ఎట్లా ఢీకుంటారన్న? నెక్స్ట్ టైం కూడా వాళ్ళే కంటెస్ట్ చేస్తారు, మరి ఎట్లా ఢీకుంటారన్న? మా పార్టీలో చాలా మంది రెడ్డిలు వాళ్ళందరూ బలంతోనే పోతున్నారు. మా పార్టీలో కూడా చాలా మంది రెడ్డిలు, ఆ రెడ్డిలే నన్ను కాదు. ఈ రెడ్డి అన్న నేను అనేది సరే, ఈ యాదవ్ నేను ఆ రెడ్డి విడిచిపెట్టేసి అన్న. నేను ఫస్ట్ నుంచి బాగా యాదవ్ పెట్టుకోవాలి అబ్బాయి. నేను ఫస్ట్ నుంచి మాకు ఈ రెడ్డి యాదవ్ అనేది నా దాంట్లో తేడలేదు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మేము పుట్టక ముందు మీకు తెలుసు బాయ్ అనేది ఒక బాయ్ ఉంటుంది. అందులో 2 రెడ్డిలం 2 యాదవులం, 4 మాది. మా నాయన, మా తాతలు, అక్కడ గోరె వీరారెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు, మేము 4 కలిసి ఒకటే బైకాడ బతికినాం. మాకు ఆనుకొని ఎస్సీల పొలాలు, ఎస్సీల బావులు. మేము అంత ఒక కుటుంబంలో ఉన్నాం. ఈ ఎస్సీలు రెడ్డిలు బీసీలు ఇది కావాలని కాంట్రవర్షన్ వచ్చి దీన్ని విడదీయాలని దీన్ని ఏదో తీసుకొస్తాం. మా దాంట్లో లేదు, అందరికి ఉండరు కాబట్టి మనం అన్ని ఓట్లు వచ్చినాయి. వాళ్ళే నన్ను గెలిపిస్తారు. రాములన్న మీకు ఇంత క్రేజ్ ఉంది, బీజేపీ పార్టీలో నేషనల్ పార్టీలో వ్యక్తిగత ఇమేజ్ ఎందుకు బాగా ఫోకస్ కాదు? రాములన్నని ఖాళీ నియోజకవర్గ స్థాయిలో పెట్టాలని ఎందుకు వాళ్ళకి ఆలోచన ఉంటుంది? ఇప్పుడు మిమ్మల్ని సరిగా వాడుకున్నట్లేదు అన్న. అన్న ఇది నేను ఓపెన్ మళ్ళీ నేను ఇది ఫోన్ లౌడ్ స్పీకర్లో పెడతా. మహేశ్వరం ప్రజలు ఓపెన్గా నాతో చెప్పిన విషయం ఇది అన్న. రాములన్న ఈజ్ ఎలిజిబుల్ ఫర్ స్టేట్ ప్రెసిడెంట్, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎంపీ, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ వాట్ ఎవర్. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడికి కావాల్సింది చరిష్మా, ప్రేమ, కలుపుకునే తత్వం. అండ్ మోర్ ఓవర్ యువర్ బీసీ బిడ్డ, బీసీలకి న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే మీ పార్టీ అని చెప్పుకునే పార్టీ. ఆర్థికంగా బలంగా ఉన్నారు, నేము ఫేమ్ అన్నీ ఉన్నాయా? రాములన్నని ఎందుకు ఎక్కువ ఎంటర్టైన్ చేస్తలేదు బీజేపీ పార్టీ? స్ట్రైట్ అవే అన్న, నువ్వు మళ్ళీ చెప్పక బీజేపీ పార్టీ కాదు నేను లైట్ తీసుకున్నా అని చెప్పక. నీకు విషయం చెప్తాను చెప్పకనా, మీ వాళ్ళే మీ వెనక తిరగటోలే, మీ వెనక తిరిగే చింటూ చెప్పినా అన్న. విన్నా నేను ఏం చెప్తున్నా ఇప్పుడు వెళ్ళాక మీరు చెప్పినప్పుడు కూడా చెప్పిన నాకు నేను మహేశ్వరం, నా ఇంట్రెస్ట్ మహేశ్వరం. నీకు వెళ్ళా కూడా చెప్పినా కదా, మనము ప్రేమ ఉండాలి, అతి ప్రేమ ఉండదు. మనము ఎక్కడ అనుకుంటాం ఆ విజన్ తేలేంత వరకు అక్కడనే ఉంటుంది. కానీ నేను స్టేట్గా రావాలో నువ్వు కుక్కదాని రావాలో నాకు ఆలోచన లేదు. ఆలోచన లేని దానికి నా తోడి కాదు కదా. మీకు ఫేర్ లేదు, ఫేర్ నా వరకు నేను ఫేర్ ఉంటాను. నా మనసు నేను ఏం చెప్తా గదే చేస్తాను. ఇప్పుడు నువ్వు ఉండొచ్చు, నాకు ఇంకోటి చెప్పుకోవచ్చు. చాలా మంది వచ్చి అన్న నువ్వు చేస్తే బాగుంటుంది, నీకు ఇది సూటబుల్ అంటే కూడా నాకు నచ్చదు. వాడుకుంటలేదు బీజేపీ పార్టీ బలపడాలా వద్దా? బీజేపీ పార్టీ బలపడాలా వద్దా? ఎందుకు చీకోటి ప్రవీణ్ పక్కన వాడుకొని అసలు వాడుకోరు ప్రవీణ్ అని, చీకోటి ప్రవీణ్ అని అసలు పార్టీలో తీసుకొచ్చి అవమానించి పక్కన ఎందుకు తీసుకున్నా? నా ఎలక్షన్ ప్రవీణ్ నాకు వర్క్ చేసిండు. ప్రవీణ్ అని వచ్చి 100% నాకు వర్క్ చేసిండు. ఆర్కేపురం మీటింగ్ పెట్టాం, చాలా వరకు వర్క్ చేసిన. ఆయన ఉన్న ఫాలోవర్స్ మరి ఆయన ఎందుకు మరి తెర మీద తీసుకురారు? ఆ పార్టీ ఆయన ఎందుకు తీసుకురా? పాపం ఆయన ఏమన్నా జనవరి తర్వాత అందరూ తీసుకుంటారు పార్టీలో. ఇప్పుడు జనవరి తర్వాత కమిటీలు వేస్తారు, కమిటీలో అందరు తీసుకుంటారు, అందరికి వర్క్ చెప్తారు. ఇంకోటి కూడా భారతీయ జనతా పార్టీ అంత తొందరపడది. ఎలక్షన్ అయిపోయి 1 year కూడా కాలేదు.
1 year కూడా పార్టీకి కూడా అవతల పార్టీ కూడా టైం ఇవ్వాలని ఇచ్చుకుంటూ వస్తాం. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఇప్పటికే ఫెయిల్యూర్ అయింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఫెయిల్యూర్ అయింది. రైతులకు ఇచ్చిన హామీలలో ఫెయిల్యూర్ అయింది. రైతులకు బోనస్ ఇస్తాను ఫెయిల్ అయింది. మహిళలకు స్కూటీ ఇస్తాను ఫెయిల్యూర్ అయింది. యువతకు నిరుద్యోగ బుద్ధి ఇస్తాను ఫెయిల్ అయింది. ఏ రంగం తీసుకున్నా మొత్తం ఫెయిల్ అయింది. దాన్ని ఇప్పుడు ఎలక్షన్ ఆఫ్టర్ ఇప్పుడు మేము 1 సంవత్సరం టైం ఇవ్వాలనుకున్నాం. అక్కడక్కడ పోరాడుతున్నాం. అయినా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది. దాని గురించి టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది అంటారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 2019 ఎంపీ ఎలక్షన్ తెచ్చిపోయింది. 0కి తెచ్చారు. 0కి వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఏమైనా సర్దిద్దుకుంటే చూస్తుంది. ఇంకా సర్దిద్దుకోకపోతే ఆయనంతా ఆయన చేసుకుంటున్నారు. నిజంగా రోహిత్ భాయ్ మీరు ఆలోచించండి, ఇంత తొందరగా డౌన్ పాలసీలు ఎవరైనా వచ్చారా? మనకు రేవంత్ రెడ్డి గారు అయిండు. కాంగ్రెస్ పార్టీ అది నిజం ఇది. మనం ఇందాక ఆంధ్ర మాట్లాడినప్పుడు కెమెరా ముందు కూడా మాట్లాడు. నిజంగా కూడా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నా, లేకుంటే మరి మన స్ట్రాటజీ ఉందా, ఇంకా 10 రోజులు సంవత్సరం తర్వాత వేరే స్కీమ్ తీసుకొద్దాం అనుకుంటున్నా. కానీ ఇప్పటివరకు ప్రజలు ఎక్కడ పోయినా నెగిటివ్ ఉంది. ఇది నిజం. అతి తక్కువ కాలంలో ఇంత నెగిటివ్ రావడం అంటే మరి చాలా మందికి ఉంది. మనం బయట మాట్లాడుకున్నా ఏది మాట్లాడుకున్నా నిజం. అది మాట్లాడుకుని ఇప్పుడు ఎలక్షన్ ఏం రావు. ఇలా దించాలని ఏం లేదు. 4 ఏళ్ళు ఆగాల్సింది. మన కర్మ ఏం చేస్తాం. రేవంత్ అన్న గురించి ఒక మాట. నాకు ఆయన గురించి నాకేం లేదు సంబంధం. సింగిల్ వర్డ్. నాకు ఆయనకు నిజంగా కూడా కష్టపడి వచ్చిండు. దాన్ని నిలుపుకోవాలని కోరుకుంటున్నాను. కిందికి కష్టపడి వచ్చిండు. ఫస్ట్ సంతోషిస్తా. దాంట్లో ఇలా ముఖ్యమంత్రి కావాలని కసితో వచ్చిండు. నేను ఎట్లయితే మహేష్ ఎమ్మెల్యే వాళ్ళ కసి ఉన్నో ఆయన ముఖ్యమంత్రి కావాలని వచ్చిండు. కానీ దాన్ని నిలుపుకుంటలేడు అని మనసులో బాధ ఉంది. మనసులో బాధ ఉంటుంది. ఎందుకంటే నిలుపుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను, ప్రజలకు సేవ అవకాశం రాదు కదా. వచ్చిందని నిలుపుకోవాలి. 4 తరాలు చెప్పుకోవాలి. ఆ టైప్ ఉండాలని నా ఆశ. సరే ఆయన ఇష్టం. ఆయనకి ఏముంది, ఆయన విజన్ ఎంత. సంజయ్ అన్న ఇక క్లోజ్ ఆ చాప్టర్ ఇంకా మీ పార్టీ సంజీవం ఇప్పటికే లేచిండు. ఇట్లా బండ పెట్టేసారు. మీ పార్టీ మీరు అనుకుంటారు. నేను కాదు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మీ కార్యకర్తలు అంటే మీ పార్టీలో వ్యక్తిగత. అందుకే నా శ్రీరాములు అన్న బాగా స్టేట్ వైడ్ ఫిగర్ అవుతలేడు. ఎందుకంటే ఫిగర్ అయినా అనుకో మళ్ళీ ఆయన మళ్ళీ కన్నాలు కట్ చేసేసారు. యువర్ నాట్ ఫేర్ అన్న, యువర్ నాట్ ఫేర్ శ్రీరాములు అన్న. సంజయ్ అన్న మీద మీకు వ్యక్తిగత ప్రేమ ఉండొచ్చు, కానీ సంజయ్ అన్న లేపింది మీ పార్టీ, బండ పెట్టేసి కూడా మీ పార్టీ. ఎనీవేస్ శ్రీరాములు అన్న చాలా నైస్ గేమ్ ఆడుతారు. బట్ ఎనీవేస్ రోహిత్ భాయ్ నేను మా దగ్గర మలక్పేటలో ఇంద్రాసేన రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు పార్టీలు ఉన్నాం. మాకు మొత్తం తెలుసు. పార్టీ ఏ అవసరం ఉన్నా ఎవరిని ఎప్పుడు ఏం తీసుకురావాలో తీసుకొస్తుంది. ఏ టైంలో ఎవరిని వాడాలో తెలుస్తుంది. అందరిలో కురుకులాడలేదు. ముందు కూర్చున్న కోయిల్లాగా మేము తొందరపడలేదు. ఎవరిని ఎట్లా ఏ టైంలో ఎవరిని పార్టీకి అవసరమో వాళ్ళని తీసుకుంటుంది. మీరు అనుకున్న విజన్లో మీకు దొరకము. మీరు అనుకున్న లోతులో మేము రాము. మా విజన్ వేరు, మా లక్ష్యం వేరు, మా కథ వేరు. రానున్న రోజుల్లో బీజేపీ జిహెచ్ఎంసీలో చాలా బలపడిపోయిందన్న. ఈసారి ఎన్ని కొడతారన్న? మేయర్ కొట్టేస్తాం. 100%. మేయర్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ పెట్టుకుందాం. మీ ప్రాతినిధ్యంలోన దాని తెలుగు ఏమంటారు, మీ లీడర్షిప్లోనే 100% మీరే పైసలు పెట్టేసి గెలిపించుకుంటారు. పైసలు లేదు కన్నా మా పార్టీ బీఫామ్ మీద గెలుస్తుంది. మీరు కొట్టేస్తారు, మేము కొట్టేస్తాం 100%. మొత్తం ముప్పు కూడా మీరు పేటు 100% కొడతాం. నువ్వు చూడు. ఆల్ ది బెస్ట్. ఫైనల్గా చెప్పండి. మహేశ్వరం విడిచిపెట్టారు మీరు. విడిచిపెట్టు. ఎందుకంటే మహేశ్వరం అంటే పిచ్చి. అరే నా కన్నతల్లి లాంటి ఏరియా కదా. దిస్ ఇంటర్వ్యూ ఇస్ డెడికేటెడ్ టు చింటూ. నాకు ఎవరో చింటూ అనే వ్యక్తి కూడా తెలియదు బాస్. నేను మళ్ళీ చెప్తున్నాను, నిజంగా చింటూ అనే వ్యక్తి ఎవరు కూడా తెలియదు. పిల్లగాడు తినేటోడు ప్లేట్ వాడేసి కొట్టొచ్చి అదే ఎంగిల్ చేతో పట్టుకొని అన్న నాకు రాములని ఇంటర్వ్యూ అన్న. నువ్వు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ అంటే మీ కాన్స్టిట్యున్సీ కాదన్న పిల్లోడు పాపము. ఆ నెంబర్ కూడా లేదన్న, సెల్ఫీ కూడా దిగలేడు అనుకుంటా, మర్చిపోయిన ఫోటోను చూపిస్తుండే. పట్టుకున్నాడు అన్న రాములని. మరి నువ్వు మీకు ఏం చేసిండు ఆయన, వాళ్ళు చుట్టపోడువా లేదంటే లేదన్న ఆయన మంచి చేస్తాడంట అన్న, ఆయన ఇంటర్వ్యూ చేయాలంటే అప్పుడెప్పుడో చేసిన ఎలక్షన్. కానీ ఇప్పుడు తర్వాత 1 year అయింది కదా చేయాలని అన్నారు. రాత్రి 11 గంటలకు 12-11 అన్నారు. అన్న 24 hours కాకుండా మీకు ఫోన్ చేసిన 3 గంటలకు ఇంటర్వ్యూ అని చెప్పి 5 గంటలకు చేసిన. తప్పు నాదే, క్షమించండి. బికాజ్ హైదరాబాద్ బట్ ఎనీవేస్ రాములన్న అన్న వ్యక్తి ఈ పార్టీ ఆ పార్టీ అని పక్కన పెట్టేస్తే బస్ నేను చెప్తున్నా. నేను చూసిన తక్కువ మందిలో నాకు ఇష్టం అన్న. నేను ఇప్పుడు వ్యక్తిగతంగా చెప్తున్నా, వ్యక్తిగత మీరు ఇష్టం. నవ్వుతూ మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు. కష్టం వస్తుంది అని ఫోన్ చేస్తే ఇట్స్. అండ్ మోర్ ఎవర్ ఆనెస్ట్లీ చెప్తున్నా బై సాబ్, పండుగలకు వస్తే నేను ఎవరికి ఫోన్ చేయను, విజ్ చేయను.
నేను కొంతమందికి చేస్తా, బట్ అన్న ప్రతి పండగ నాకు ఫోన్ చేస్తాడు, అన్నని కలిసింది లేదు చేసింది లేదు, ఒకసారి ఎంపీగా మీరు కంటెస్ట్ చేయండి అన్న, నేను మీకు ఫోన్ చేసిన రోహిత్ భాయ్ అధిష్టానం తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీలకి కార్యకర్తలకు కానీ ఫాలోవర్స్ కానీ పెద్ద స్థాయి నేతలకి నేను ఒక చిన్న విన్నపం, పార్టీలో బీసీఆ ఓసీ అని పక్కన పెడితే నికాస్ అయిన ఒక లీడర్కి 100% సపోర్ట్ చేయండి. 100% బండి సంజయ్ లాంటి వ్యక్తులు పార్టీలో చాలా మంది ఉన్నారు. అండ్ మోర్ ఎవర్ రాములన్న, నా ఎదురు కూర్చున్న రాములన్న, నేను ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత బీజేపీకి సంబంధించిన వ్యక్తి మీరు ఒక్కళ్ళే ఇంటర్వ్యూ చేస్తున్నాను. సంతోషం. ఎందుకంటే నేము ఫేమ్ ఉంది, ఒక అవకాశం ఇవ్వండి, ఏదో ఒక విధంగా అవకాశం ఇస్తే పబ్లిక్లో పోతాడు. రాములన్న పైసా ఖర్చు పెట్టుకుంటాడు, పబ్లిక్ ఫిగరు, ఏదైనా ముందు ఉంటాడు, పైసా అందరిని అట్రాక్ట్ చేసే పని. సంజయ్ లాంటి వ్యక్తి, ధర్మపురి అరవింద్ లాంటి వ్యక్తులు, ఇంకా రఘునందన్ వ్యక్తుల్లో కాలే కాకుండా ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఒక బీసీ బిడ్డ, కష్టపడే వ్యక్తి, పైసా కెన్కాడని వ్యక్తి. 100% డూ సపోర్ట్ టు రాములన్న. జస్ట్ రిక్వెస్ట్ టు బీజేపీ పార్టీ, ఇట్లాంటి వ్యక్తులకు సపోర్ట్ చేసి 100% బీజేపీ పార్టీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. 100% అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి కనబడుతుంది, యాజ్ ఆఫ్ నౌ అయితే కనబడుతుంది. టీఆర్ఎస్ ప్లేస్ని రీప్లేస్ చేయాలని ఆలోచన మీరు ఉన్నారు కాబట్టి మీ ఆలోచన తగ్గట్టు అవుతుందో అవదో తెలియదు, కానీ మీ మహేశ్వరానికి అయితే మాత్రం మీరు కొట్టేస్తారని నేను కూడా చెప్పానన్నా. ఈ ఎవరైతే ఈ మార్చేస్తే మారుతుందేమో. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. ఫైనల్గా ఇప్పుడు గుర్తుకొచ్చిందన్న కులగణ, దానిపైన మీ ఒపీనియన్స్ చాలా తక్కువ చెప్పండి అన్న. కులగణన చేయడం మంచిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కులగణన చేయడం మంచిది, కానీ మనం ఒకసారి ఆలోచించాలి. నిజంగా కూడా ఏంటంటే నా వ్యక్తిగత కులగణన అంటే రోహిత్ భాయ్ అనేది తెలుసు, శ్రీరామ్ అంటే తెలుసు, కానీ నా కులం ఒకటి, నా భార్య కులం ఒకటి నీకు తెలుసుకొని ఏం చేసుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కులగణన చేయాలి. బీసీలకు నిజంగా కూడా అన్యాయం జరుగుతుంది, కులగణన చేయాలి. రేవంత్ రెడ్డి గారు 42% చేస్తున్నాడు, చేయాలి, సంతోషం. కానీ దీంతో కొంత ప్రాబ్లం వస్తుంది. గత ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ చేసి దగ్గర పెట్టుకొని దాంతో రాజకీయం చేసింది. ఈ కాన్సెన్స్లో ఎంతమంది బీసీలు, ఈ కాన్సెన్స్లో ఎంతమంది ఓసీలు, ఎంతమంది ఎస్టీలు, వీళ్ళని బట్టి పనిచేయడం అది మంచి పద్ధతి కాదు. బీసీ బిడ్డ కదా, మీకు సపోర్ట్ అయితే కదా. నేను ఏమంటున్నా, బీసీ బిడ్డ, బీసీలకు న్యాయం జరుగుతుంది అంటలేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ తీసి ఏం చేసింది అడుగుతున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకొని నిజంగా కూడా 42% ఇస్తే సంతోషం. కానీ నా ఆలోచన అయితే నిజంగా నా వ్యక్తిగతం ఏంటంటే ఈ కులగణనతోటి అన్న ఇలా రెడ్డిల దాంట్లో చితికిపోయిన చాలా మంది ఉన్నా, ఇవాళ బ్రాహ్మణ దాంట్లో చితికిపోయిన చాలా మంది ఉన్నా, వీళ్ళు ఎక్కడ పోటీ చేయాలన్నా? ఈ కులగణనతో తీసుకొచ్చినావు సరే సంతోషం, కానీ వీళ్ళు ఎక్కడ పోటీ చేయాలన్నా? ఇక్కడ నేనే చెప్తానా, ఇక్కడ ఇప్పుడు చెన్నూరు ఉంది, ఇలా పెద్దపల్లి ఉంది, ఇలా వివేక వెంకట స్వామి పోటీ చేస్తారు. ఇలా ఆర్థికంగా చూస్తే వాళ్ళు బలమైన తెలంగాణలో నెంబర్ 1 నెంబర్ 2 ఉంటారు. పోటీ పోయేమో ఎస్సీ కోటలో పోటీ చేస్తారు. ఏ ఎస్సీలు తట్టుకోవాలన్నా? ఒక్కసారి మనం కూడా ఏంటంటే ఏబిసిడీలో అయితే నా వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాను, ఏబిసిడీలు అయితే నిజంగా కూడా వీళ్ళు బీసీలు, ఉదాహరణ బీసీలు, మామూలు బీసీ వచ్చిన మీద పోటీ చేయాలంటే ఇబ్బంది అవుతుందా కాదా? 100% నేను ఒప్పుకుంటే నిజాన్ని అవుతుందా కాదా? కరెక్ట్ అన్న. మరి అరే నిజంగా రెడ్డిల ద్వారా చాలా మంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళు రెడ్డిలు ఉంటే రేషన్ కార్డు రాకపోయా, ఆ రెడ్డి ఉంటే చదువులలో వాళ్ళకి ఇబ్బంది. మరి ఎన్ని రోజులు ఇంకా రెడ్డి అంటే మీకు దానికి బెనిఫిట్స్ రావు. ఇక్కడ రెడ్డిలో కూడా పేదోడు, బ్రాహ్మణులకు రావు. రెడ్డిలో కూడా పేదోడు మా కెమెరా చాలా మంది రెడ్డిలు చాలా మంది పేదలు. అదేవిధంగా బ్రాహ్మణ్స్ ఒకప్పుడు వాళ్ళు మొత్తం ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళక పాపం ఉన్న ఆస్తులను తమ్ముకొని చాలా మంది బీద బాబనులు, కోడోళ్ళని వదురు, బల్యాలు చెప్తే ఇట్లా పేరు చెప్పడం అయితే కులాల పేరు చెప్పడం చాలా మంది పేదలు. కానీ దీన్ని కూడా సవరించాలి. నిజంగా కూడా బీసీ కులగణన కూడా దేశవ్యాప్తంగా ఏంటంటే నిజంగా కూడా దేశవ్యాప్తంగా చేయాలంటే ఏబిసిడి ప్రకారం తీసుకోవాలి. ఈడ బీసీ ఉన్నాడు అవతల రాష్ట్రం కొత్త ఓసీ అవుతాడు, అవతల రాష్ట్రం ఓసీ ఉన్నాడు ఇక్కడ బీసీ అవుతాడు. అట్లా కాకుండా ఏబిసిడి చేయాలి. ఉన్నోడు లేనోడు మామూలు ఉన్నోట్లా తీసుకొస్తే ఫ్యూచర్ మంచిది, రాబోయే తరాలకు మంచిది. ఇప్పటి అవసరాలు చూసుకొని ఇప్పటి వరకు చూసుకోవడం కాదు, గతం మనం రేపు తరాలకు మనుషులంతా ఒక్కటేనా అన్న? అందరూ 100% మనుషులంతా ఒకటే. నేను ప్రేమించడం మంచిది. ఇప్పుడు రాములన్న యాదవ్, మీ కొడుకు, మీ కుమారుడు
ఒక తక్కువ కులం సంబంధించిన వ్యక్తిని అమ్మాయిని ప్రేమిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏం చేసుకుంటావు? చేయకపోతే ఏం చేస్తావు? 18 ఏళ్ళు నిన్న చేయాల్సింది కదా. ఆ? 18 ఏళ్ళ అమ్మాయి కానీ రాజకీయ నాయకుడు మీరు, మీ కొడుకు మీ కులం అమ్మాయిని కాదని చెప్పేసి, అది కూడా హైదరాబాద్ యాదవ్ మీ కులాలు సంఘాలు పెట్టుకొని ఒక వేరే సామాజిక వర్గం ఏమైనా చేసుకుంటారు. తక్కువ కులం ఎందుకన్నా పక్క కులం వేరే చేసుకోమని తక్కువ కులం దాకా ఎందుకు చేసుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? రాములని చెప్పడానికి నీతులు బాగుంటాయి, ప్రాక్టికల్ గానే కష్టం. రోహిత్ భాయ్ నేను విషయం చెప్పు. మీ కులం పిచ్చి మీకు ఇష్టం, మా కులం మాకు ఇష్టం. నేను జనాల మైండ్ సెట్ మార్చాలి. లీడర్లో మీరు ఎన్నో చెప్తుంటారు, మీరు ఎన్నో చెప్తుంటారు. నేను చెప్పినా కింద నువ్వు రోహిత్ భాయ్, నువ్వు ఎప్పుడన్నా నా నుంచి అట్లాంటి మాటలు విన్నావు? మన కెమెరా కాకుండా ఆన్ కెమెరా విన్నావు? మరి నాకు అవసరమే లేదు. వాడు ఇష్టం ఉన్నది చేసుకొని, వాడు ఇప్పుడు బిడ్స్ లో చదువుకొని వస్తాడు దుబాయ్లో, వాడు ఇప్పుడు బీటెక్ అయిపోతుంది, నెక్స్ట్ ఎంబీఏనో యూఎస్కి వెళ్దామని వస్తాడు. వాడు ఏదైనా చేస్తే నేను వద్దంటావా? వాని ఇష్టాన్ని వద్దంటాడు. ఇప్పుడు నేను రాజకీయం చేయాలని నా ఇష్టం ఉంది, ప్రేమించి నీళ్ళకి వచ్చిన. అరే నేను ప్రేమిస్తున్నా. బిడ్డని ఇస్తారా? ఆల్రెడీ మా బిడ్డ ఒక ఆమె లవ్ మ్యారేజ్, నీకు తెలియదు. ఒక ఆమె నేను చేసిన ఒక ఆమె లవ్ మ్యారేజ్, నీకు తెలియదు. నేను చెప్తున్నా, నా గురించి విజన్ తెలియాలంటే చాలా కష్టం. బిడ్డని చేసిన లవ్ మ్యారేజ్ ఒక ఆమెది వేరే కులంకి. నువ్వు నన్ను చాలా కష్టం నువ్వు దొరికించుకోవడం. నేను అందరూ ఫస్ట్ టైం అందరూ శ్రీరాములు అందరు వాడు, ఇది ఫస్ట్. అరే తండ్రి కదా, నా వేరే కులంకి ఇస్తే ప్రణయం మనసు బాగుంటుంది, కొంత ఇబ్బంది అనిపిస్తుంది అంతే. అలా కానీ తర్వాత ఎవరి ఇష్టాలు అలాగే కదా. ప్రణుత మార్తిరావులకు కాలేదన్న మీరు? ఎందుకు మనకి అంత పాప ఇష్టం కాదు, అంత పాపతులు కాదు. ఎనీవేస్ వీఆర్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. ఎస్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ టు టేక్ ఇంటర్వ్యూ లైక్ శ్రీరాములు అన్న. డెఫినెట్లీ పార్టీ కష్టకాలంలో ఉన్న పార్టీలో ఎప్పుడు నమ్ముకున్న వ్యక్తుల్లో శ్రీరాములు అన్న వ్యక్తి. అండ్ బీజేపీ లీడర్స్ అంటే కేవలం ఈటల రాజేందర్ గారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, లేకపోతే ధర్మపురి అరవింద్ గారు, సంజయ్ గారు, మిగతా రాజాసింగ్ వాళ్ళు కాదు. ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నేను ఇలాంటి వ్యక్తులని మేము పబ్లిక్ నుంచి నేను చూపిస్తుంటా. ఇలాంటి వ్యక్తులు కూడా అవకాశం ఇస్తే మోర్ దెన్ సంజయ్ అన్న, మోర్ దెన్ కిషన్ రెడ్డి, మోర్ దెన్ ధర్మపురి అరవింద్, ఖచ్చితంగా మోర్ దెన్ పర్సన్ లాగా అన్న టాలెస్ట్ లీడర్ అవుతారు. లీడర్ కాదు, షేక్ చేస్తారు. ఎనీవేస్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ అన్న. లవ్ యూ అన్న. జై హింద్. థ్యాంక్ యూ.